You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. Praise the Lord అండి. Praise the Lord. అందరికీ యేసు పరిశుద్ధ నామములో వెల్కమ్ అండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకొని ప్రేయర్ చేసుకుందాం. మనం నిన్న దేశాల కోసం ప్రార్థన చేశాం కదా. వి ప్రేడ్ ఫర్ అవర్ కంట్రీస్. వీ హ్యావ్ సీన్ త్రూ ది స్క్రిప్చర్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు ప్రే ఫర్ అవర్ నేషన్స్. దేవుని వాక్యపు వెలుగులో చూసామో ఎంత అవసరమో మనము మన యొక్క దేశం కోసం, మన దేశపు అధికారుల కోసం, మన సిస్టమ్స్, లా అండ్ ఆర్డర్ కోసం, అట్లనే ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ కోసం, మన ఎకానమీ కోసం, వీటన్నిటి కోసం ప్రార్థన చేయటం చాలా అవసరం అని దేవుని వాక్యంలో నుంచి మనం చూసాం. ఎందుకు అంటే బికాస్ మన యొక్క క్షేమము, మన యొక్క నెమ్మది, మన దేశం యొక్క నెమ్మది మీద ఆధారపడి ఉంది. దేశంలో కేయోస్ ఉంటే మనం నెమ్మదిగా ఉండలేము. ఎడ్యుకేషనల్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతే మన పిల్లలు ఏం చదువుతారా అనే ఒక రెస్ట్లెస్నెస్ అనేది మనకు ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రే. మనం ప్రార్థన చేయాలి. వాడు సైతాను ఎవరిని మృంగుదునా అని ఏ డోర్ ఓపెన్ అయితే ఆ డోర్ నుంచి రావడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. He wants to enter through back door, he wants to enter through the cracks, he wants to enter through the crevices. మీ ఇంట్లో చిన్న క్రాక్ దొరికిన చాడు వారికి లోపలికి వచ్చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ ఈ ప్రార్థన మనం చేస్తున్న ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయంటే ప్రతి చిన్న క్రాక్ కూడా మీ ఇంట్లో వాడికి ఓపెనింగ్ లేకుండా క్లోజ్ చేస్తున్నాయి. హల్లెలూయా. అవునా అండి? రైట్. ఏ చిన్న క్రాక్ కూడా వాడికి ఎక్కడ కూడా కొంచెం కూడా అసలు తొంగి చూసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వీఆర్ క్లోజింగ్ ఇట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, through our prayer, through our meditation, through our confession. మన ప్రార్థన ద్వారా, మన కన్ఫెషన్ ద్వారా, దేవుని వాక్య జ్ఞానం ద్వారా, అట్లానే మన యొక్క యాటిట్యూడ్ ద్వారా. ఒక్కొక్కసారి ప్రార్థన చేసి మనకి ప్రార్థనకి మన జీవితానికి సంబంధం లేనట్లుగా మనం జీవిస్తే సైతానికి అవకాశం ఇచ్చినట్లే. సో ఇట్స్ వెరీ కేర్ఫుల్ హౌ వీ లివ్ అవర్ లైఫ్ ఆఫ్టర్ వీ హ్యావ్ ప్రేయిడ్. ప్రార్థన చేసిన తర్వాత ఎలా బ్రతుకుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మన యొక్క లైఫ్ స్టైల్ ద్వారా, మన బిహేవియర్ ద్వారా, మన యాటిట్యూడ్ ద్వారా ఎక్కడ డోర్స్ ఓపెన్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా చాలా మంచిది. హల్లెలూయా. సో నేను మీకు ఇదివరకు చెప్పినట్లుగా నేను మరలా రిమైండ్ చేస్తున్నాను. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వెన్ యూర్ ప్రేయింగ్, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, సో మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడ లేని చిరాకు, ఎక్కడ లేని కోపము, విసుగు వస్తుందా? లేకపోతే ఎక్కడ శోధనలు ఎక్కువగా వస్తున్నట్లుగా అనిపిస్తుందా? ఎవరైనా ఉన్నారా అట్లా? ఐ వాంట్ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఎవరైనా ఉంటే యూ కెన్ టెక్స్ట్ మీ. టెక్స్ట్ చేయొచ్చు. ప్రార్థన చేసుకుంటుంటే అక్క ఇంట్లో కోపం వస్తుంది, ఫైటింగ్ వస్తుంది, లేకపోతే చిరాకు వస్తుంది, ఎప్పుడు లేనంత కోపం వస్తుంది అంటే మీ ప్రార్థన పని చేస్తుందని అర్థం. దట్ మీన్స్ యువర్ ప్రేయర్ ఈజ్ వర్కింగ్. దట్ మీన్స్ యువర్ ప్రేయింగ్. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థన పని చేస్తుంది అని అర్థం. హల్లెలూయా. మీరు చాలా సీరియస్ గా ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంట్లో అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్, అనవసరమైన శోధన, మీరు ఎట్లా అయినా నెగటివ్ గా మాట్లాడేటట్లుగా మిమ్మల్ని ప్రేరేపించే మాటలు రావడము, లేదు అని అంటే ఆ యొక్క ప్రెషర్ ఎక్కువ అవడము, ఆ కాన్స్టెంట్ భయం రావడము, లేకపోతే యాంగ్జైటీ రావడము, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ బలహీనతలను చూపిస్తూ ఉన్నాడు. When you're praying, God is showing your weaknesses. Hallelujah. So దేవుడు ఆ బలహీనతలను మీకు చూపిస్తున్నాడు. నీలో ఇంకా ఈ వీక్నెస్, మేబీ యూఆర్ ఆస్కింగ్ గాడ్, మీరు జెన్యున్ గానే ప్రార్థన చేస్తున్నారు, మీరు దేవుడిని అడుగుతున్నారు, లార్డ్ యూజ్ మీ, లార్డ్ మేక్ మీ టు బి అ వెజల్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇవన్నీ ప్రార్థన చేస్తున్నారా అండి? నన్ను వాడుకో ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, నీ సాధనంగా వాడుకో ప్రభువా. ఇవన్నీ ప్రార్థన చేస్తుంటే సడన్ గా ఏంటి కోపము, సడన్ గా ఏంటి చిరాకు, సడన్ గా ఏంటి గొడవలు, ఇలా అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైతే దేవుడిని వాడుకో ప్రభా, ఇదిగో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభా, వాడుకో ప్రభా అంటే ఇవన్నీ డేంజరస్ ప్రేయర్స్. మీరు జస్ట్ ఊరికనే చేస్తున్నాం కదా ప్రార్థన అనుకుంటున్నారేమో. దీస్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ ప్రేయర్స్. మీరు వాడుకో ప్రభా అంటే దేవుడు నిజంగానే మిమ్మల్ని వాడుకుంటాడు. వాడుకునే ముందు ఏం చేస్తాడా అండి? హీ విల్ క్లీన్ యూ ఫస్ట్.
ఆయన మిమ్మల్ని క్లీన్ చేస్తాడు. ఇప్పుడు ఒక గిన్నె ఉందనుకోండి, ఆ గిన్నె కడగకుండా మనము వెళ్ళి దాంట్లో అన్నం కూర వండే. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అ వెసల్, యూ హ్యావ్ టు వాష్ ద వెసల్ బిఫోర్ యూ యూజ్ ద వెసల్, రైట్? సో వాట్ విల్ యూ డూ? యూ విల్ టేక్ ఇట్ అండ్ వాష్ ఇట్. సో అట్లనే బిఫోర్ గాడ్ వాంట్స్ టు యూజ్ యూ, హీ విల్ వాష్ యూ, హీ విల్ క్లీన్ యూ. హల్లెలూయా. ఆయన నేను వాడుకోవాలనుకుంటే ఆయన నిన్ను వాష్ చేస్తాడు, క్లీన్ చేస్తాడు. సో నీలో ఆయనకి ఇష్టం లేని, నీకు తెలియని కూడా కొన్ని ఉంటాయి. మేబీ దేర్ ఆర్ సమ్ హిడెన్ థింగ్స్ దట్ యూ డోంట్ నో. నీకు తెలియనివి కొన్ని ఉంటాయి. ఆ చిరాకు, కోపము, యాంగ్జైటీ, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు నాలో ఇది ఉందా అనిపిస్తుంది మీకు. అలాంటివి సడన్ గా పైకి కనపడేటప్పటికి ఏమవుతుందంటే మీరు ఏమనుకుంటారంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ, నాలో ఏదో తప్పు ఉంది, నాకు కోపం రాకూడదు, వచ్చింది, అరే నేను ఇలా అనుకోలేదే, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఈ మాట మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా అనకుండా ఉండాల్సింది. ఆ కోపంలో యూ విల్ స్పీక్ సంథింగ్. నేను ఇప్పటిదాకా ప్రార్థన చేసుకున్నాను కానీ నాకు కోపం వచ్చేసింది, నేను ఏదో ఒకటి అనేసాను, రైట్? డోంట్ వరీ, గాడ్ లవ్స్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ అ హిడెన్ వీక్నెస్ ఇన్ యూ. ఈ హిడెన్ వీక్నెస్ మీలో ఉంది. ప్రభా నాలో ఈ షార్ట్ టెంపర్ ఉంది, నాలో ఇది ఉంది ప్రభా, లార్డ్ రిమూవ్ ఇట్, ఇది కూడా తీసేసే ప్రభా. హల్లెలూయా. గాడ్ విల్ హెల్ప్ యూ. గాడ్ విల్ రిమూవ్ దట్ వీక్నెస్ ఫ్రమ్ యూ. గాడ్ విల్ రిమూవ్ దట్ ఫ్రస్ట్రేషన్ ఫ్రమ్ యూ. గాడ్ విల్, వెన్ యూ బ్రింగ్ ఇట్ టు గాడ్, అద్దం ముందు చూపిస్తా ఉంటాడు దేవుడు నీకు. నేను అద్దం ముందు తీసుకొచ్చి నిలబెట్టి, ఎదుగో అమ్మా ఇక్కడ ఒక మచ్చ ఉంది, క్లీన్ చేసుకో. ఆర్ హీ విల్ క్లీన్ యూ. హోలీ స్పిరిట్ గాడ్, యూ మస్ట్ అలౌ హిమ్ టు డూ దట్. మనం పొద్దున్నే బయటకు వెళ్ళాలంటే అద్దం ముందు నిలబడతాం కదా అండి, అట్లానే సేమ్. సో యూ హ్యావ్ టు, as you're reading the word of God, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మీకు బాగా కోపం వచ్చింది, యూ బ్లూ అప్ ద హోల్ థింగ్, ప్రార్థన చేసుకున్నారు కానీ సడన్ గా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, ఏమేమో మాట్లాడేశారు, ఏం చేయాలి ఇప్పుడు? ఆ నెగిటివ్ కాన్సెప్ట్ తో, కండెమ్నేషన్ తో అసలు కంప్లీట్ గా ప్రార్థన చేయడం మానేయడం కంటే, కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ మిర్రర్, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం అనే అద్దం ముందు వచ్చి నిలబడండి, దేవుని వాక్యాన్ని తీసుకొని చదవండి. అప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు, హీ విల్ స్టార్ట్ కంఫర్టింగ్ యూ, he will start cleansing you. Hallelujah. The word of God is a cleansing agent. Hallelujah. Hallelujah. ఒకసారి స్నానం చేస్తాం, రోజంతా ఎన్నిసార్లైనా కాళ్ళు కడుక్కుంటాం, అవునా? అట్లనే ఒకసారి మనం యేసయ్య రక్తంతో కడుగుబడ్డాం, కానీ ప్రతిరోజు దేవుని వాక్యం అనే నీటితో ఉదక స్నానం చేయాలి. We are washed by the blood of Jesus once, but every day you should wash your feet with the word of God. So మన పాదాలు వాటర్తో కడుక్కోకపోతే ఏమవుతుందండి? What will happen if our feet is not washed with the water? It will accumulate dust on it. దానిపైన డస్ట్ వస్తుంది కదా, అప్పుడు కాలికి దుమ్ము అంటుతుంది. అందుకనే ఎప్పుడు వాటర్తో వాష్ చేసుకుంటుంటాం. అట్లానే ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ వాష్డ్, వాక్యం చదవకపోతే మన మైండ్ నీటితో కడగబడలేదు అని అర్థం. ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ వాష్డ్ విత్ ద వాటర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ అక్యుములేట్ డస్ట్ ఆన్ యువర్ మైండ్. మీ మైండ్ పైన మీరు డస్ట్ అక్యుములేట్ చేసుకుంటా ఉంటారు. ఆ డస్ట్ అంతా ఉందని మీకు తెలీదు, కానీ ఆ డస్ట్ సైతాన్ని చెప్పించినప్పుడు, పాముని చెప్పించినప్పుడు దేవుడు ఏమని చెప్పించాడు? యూ విల్ ఈట్ డస్ట్ అన్నాడు, అవునా? సైతాన్ తినేది ఏంటంటే డస్ట్. ఏం డస్ట్? నీ మైండ్ మీద ఉన్న చెత్త తినడానికి వస్తాడు వాడు. సో నీ మైండ్ మీద చెత్త ఉందనుకోండి, హీ విల్ కమ్ అండ్ స్టార్ట్ ఫీడింగ్ ఆన్ ద డస్ట్ దట్ ఈస్ అక్యుములేటెడ్ ఆన్ యువర్ మైండ్. మన మైండ్ మీద మనం దాచిపెట్టుకున్న నెగిటివ్ థాట్స్, దాచిపెట్టుకున్నవన్నీ తినడానికి వాడు వచ్చి ఏం చేస్తాడు? ఇంకాస్త డిప్రెషన్ తీసుకొస్తాడు, ఇంకాస్త యాంగ్జైటీ తీసుకొస్తాడు. సో ఆ కండెమ్నేషన్ మెంటాలిటీ అనేది తీసేసుకోవాలి. ఆ యొక్క కాన్స్టెంట్ గా నేను ఏడుస్తాను, నేను దేవుడికి నేనంటే నేను ఆయన ఇలాగే చేస్తేనే ఆయన నా ప్రార్థన వింటాడు. మన సొంత నీతిని బట్టి మనం దేవుని దగ్గరికి రావట్లేదు. వీఆర్ నాట్ కమింగ్ టు గాడ్ బేస్డ్ ఆన్ అవర్ సెల్ఫ్ రైచియస్నెస్. వీఆర్ కమింగ్ టు గాడ్ బేస్డ్ ఆన్ హిస్ రైచియస్నెస్, బేస్డ్ ఆన్ హిస్ ఫర్గివ్నెస్, టోటల్ యాక్సెప్టెన్స్. So it's very important how we come to God, and every single day we have to wash our mind with the word of God. దేవుని యొక్క వాక్యం అనే నీటితో మన మనసును మనము కడుక్కోవాలి. సో యేసయ్య అన్నాడు శిష్యులతో మాట్లాడుతూ, నేను మీతో చెప్పబడిన ఈ మాటల వలన you are already cleansed by the words that I am speaking to you. నేను మాట్లాడుతున్నాను మీతో, ఆ మాటల ద్వారా మీరు ఆల్రెడీ కడుగుపడ్డాడు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎవ్రీడే మనం ఏం చేస్తున్నాం? ఎవ్రీడే నేను పొద్దున్నే ఏం చేస్తున్నాను తెలుసా అండి? జూమ్లో మీ కాళ్ళు కడుగుతున్నాను. బై షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ వాషింగ్ యువర్ ఫీట్. హల్లెలూయా. మీ కాళ్ళు కడుగుతాను ప్రతిరోజు. థ్యాంక్ గాడ్, గాడ్ హెస్ గివెన్ మీ దిస్ ప్రివిలేజ్ టు వాష్ ఆల్ ఆఫ్ యువర్ ఫీట్. మీ అందరి కాళ్ళు కడిగే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. అందులో
అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఎవ్రీ సింగిల్ డే దిస్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ టేకింగ్ ద వాటర్ అండ్ వాషింగ్ యువర్ ఫీట్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. మీ పాదాలకున్న దుమ్మంతా నేను కడిగి, అమ్మా ఇదిగో మీరు దేవుని యందు నీతిగా చేయబడ్డారు. యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఆ యొక్క నీతిలో నడవండి స్ట్రాంగ్ గా, బోల్డ్ గా అని చెప్పి ప్రతిరోజు కూడా ఐఎమ్ వాషింగ్ యువర్ ఫీట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అందుకనే ప్రతిరోజు ఈ జూమ్కి రండి, లేకపోతే దుమ్ము పడుతుంది కాళ్ళకి, మీ మైండ్లో ఉన్న పాదాలకి దుమ్ము పడుతుంది. అండ్ దెన్ ఏమవుతుంది, సైతాన్ తినడానికి వస్తాడు. మళ్ళీ వారం రోజులు అయిన తర్వాత దుమ్ము ఎక్కువైన తర్వాత వచ్చి కడగమన్నారు అనుకోండి, అప్పుడు నాకు ఎక్కువ పని అవుతుంది. సో రోజు జాయిన్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. సో ఈరోజు నా దేవుని, సో మీ మైండ్లో ఒకవేళ అట్లాంటి థాట్స్ ఏమైనా వస్తుంటే, అయ్యో నేను ఫాస్టింగ్ ఉన్నాను కానీ దేవుడు నా ప్రార్థన వినట్లేదు అని ఫాస్టింగ్ ఆపేయకుండా, ప్రవ్వా నాలో ఈ బలహీనతని చూపించినందుకు వందనాలు ప్రవ్వా, హెల్ప్ మీ టు రిమూవ్ ఇట్. ఇగో ప్రవ్వా ఇలా ఊరికే ఎదురు మాట్లాడడం, గొడవ పెట్టుకోవటం, స్టబర్న్ క్యారెక్టర్స్ నాకు చూపిస్తున్నావు ప్రవ్వా, నీకు వందనాలు. లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్. హల్లెలూయా. ఇది నాలో ఉండడానికి ఇష్టం లేదు. యూనో క్వీన్ విక్టోరియా అని ఆ యొక్క రాణి, ఆమె రాణి అవ్వక ముందు వెన్ షీ వాజ్ 11 years old, 11 సంవత్సరాలప్పుడు ఆమె బయట ఉన్న ప్యాలెస్ బయట ఉన్న పిల్లలతో ఆడుకుంటుందంట. షీ వాజ్ ప్లేయింగ్ విత్ ద చిల్డ్రన్ అవుట్ సైడ్ ద ప్యాలెస్. ప్యాలెస్ బయట ఉన్న పిల్లలతో ఆడుకుంటుంది. స్కూల్కి వెళ్తే ఎక్కడికి వెళ్తారు, చిన్న పిల్లలు కదా అండి, వాళ్ళకి అర్థం కాదు. షీ వాజ్ ప్లేయింగ్, షీ వాజ్ గెటింగ్ అలాంగ్ విత్ ఆల్ అదర్ కిడ్స్ ఈవెన్ అట్ స్కూల్, ప్లే గ్రౌండ్ అట్లా ఆడుకుంటా ఉంటే ఆమెని ఆ రాయల్ ప్యాలెస్ లో ఉన్న ఆ రాయల్ పీపుల్ ఏం చేశారంటే, దే టుక్ హర్, ఆమెని లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళకున్న యొక్క హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటుంది, అక్కడ రాణులు రాజులు వాళ్ళు అచీవ్ చేసిన యొక్క క్రెడిట్స్ అన్నీ కూడా అక్కడ పిక్చర్స్ ఉంటాయి. దాంట్లో అక్కడికి తీసుకెళ్ళి ఒక్కొక్క పిక్చర్ దగ్గర ఆమె నుంచి బట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్కళ్ళు ఏం అచీవ్ చేశారు, ఎంత రాయల్గా బ్రతికారు, అట్లాగా వాళ్ళు అచీవ్ చేసినవన్నీ చూపిస్తూ వాళ్ళు చెప్పారంట, యు నో యు ఆర్ ద నెక్స్ట్ క్వీన్ టు బి సీటెడ్ ఆన్ ద థ్రోన్. నీవు ఆ సింహాసనం కూర్చోడానికి నువ్వు నెక్స్ట్ క్వీన్వి. నీవు యు ఆర్ గోయింగ్ టు వేర్ దట్ రాయల్ క్రౌన్. హల్లెలూయా. వావ్. యు ఆర్ గోయింగ్ టు వేర్ దట్ రాయల్ క్రౌన్. ఆ యొక్క రాయల్ క్రౌన్ ని నీ తల మీద పెట్టుకొని ఆ సింహాసనం మీద కూర్చుండిపోతున్నావు. డూ యూ నో హౌ యూ హ్యావ్ టు లివ్? నువ్వు ఎలా జీవించాలో నీకు తెలుసా అని అడిగారంట. అడిగినప్పుడు వెంటనే షీ రియలైజ్డ్, షీ సెడ్ ఐ అండర్స్టాండ్, నాకు అర్థమైంది అని చెప్పిందంట. ఆ రోజు నుంచి హర్ వే ఆఫ్ లైఫ్, హర్ లైఫ్ స్టైల్, హర్ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ చేంజ్డ్. షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ టు బి నెక్స్ట్ ఇన్ లైన్ టు ద థ్రోన్. ఆమె ప్రిపేర్ చేసుకుంది. ద వే షీ థాట్, ఆమె ఆలోచించిన విధానం కానీ, ఆమె కండక్ట్ చేసుకునే విధానం కానీ, ద రాయల్నెస్ కేమ్ ఇన్ టు హర్. అప్పటిదాకా రాణి కుమార్తె, రాజకుమార్తె, కానీ ఎప్పుడైతే ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయబడిందో అప్పుడు ఆమె డిఫరెంట్గా బిహేవ్ చేయటం మొదలైందంట. అట్లానే మనం కూడా రాజకుమారులమే, కుమార్తెలమే. వీఆర్ ది సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. మనము దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము, రైట్? సో కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, బయట మట్టిలో ఆడుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనము వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం, మాట్లాడకూడనివి మాట్లాడుతూ ఉంటాం. ఆ రాయల్ మెటీరియల్కి సంబంధించనివి చాలా మనలో ఉంటూ ఉంటాయి. దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఆర్ అక్యుములేటెడ్ ఇన్ అవర్ మైండ్ దట్ ఆర్ నాట్ ఆఫ్ రాయల్ వాల్యూ, రైట్? సో అటువంటి సమయంలో మనకి ఈ హాల్ ఆఫ్ ఫేమ్, హాల్ ఆఫ్ ఫెయిత్ కి మనం వచ్చి కనుక చూసినట్లయితే, Hebrews chapter 11 is a wonderful chapter, హాల్ ఆఫ్ ఫెయిత్. ఆ యొక్క విశ్వాస హీరోస్ అందరూ ఉన్న ప్లేస్కి వచ్చి ఒక్కొక్క పిక్చర్ దగ్గర నిలబడి, ఓ హీస్ అబ్రహాం ఎలా బ్రతికాడు, ఐజక్ ఎలా బతికాడు. సో అవన్నీ చూసినప్పుడు యు ఆర్ ద నెక్స్ట్ హీరో ఆఫ్ ఫెయిత్. నీ ఫోటో అక్కడ కూడా ఉంటుంది. నెక్స్ట్ హీరో నువ్వే అంటే ఎలా బ్రతకాలి, హల్లెలూయా, విశ్వాసంతో ఎలా బ్రతకాలి. సో దెన్ అప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ విల్ స్టార్ట్ మినిస్టరింగ్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీలో, ఇదిగో ఇది నీలో ఉండడానికి వీల్లేదు. ఇఫ్ యూ వాంట్ టు బి దేర్ అలాంగ్ విత్ దెమ్, యూనో ఇది నీలో ఉండడానికి వీల్లేదు. ఈ చీప్ బిహేవియర్ నీలో ఉండడానికి వీల్లేదు. ఈ చీప్ యాటిట్యూడ్ నీలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. ఆయన చూపించకపోతే ఎలా తెలుస్తుందండి? వీఆర్ ఇన్ అ ప్రాక్టికల్ సెషన్. ఆయన చూపిస్తాడు. తుఫానులో ఒక్కొక్కసారి నిన్ను పంపిస్తాడు, ఎందుకంటే ఆ తుఫాను నిన్ను క్లెన్స్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. నిన్ను స్ట్రాంగ్ గా చేస్తాడు. నీ భయాలను తీసేస్తాడు, నీ యాంగ్జైటీస్ ని తీసేస్తాడు. ఆయన మీద ఆధారపడడం అంటే నేర్పిస్తాడు. హీ విల్ టీచ్ యూ హౌ టు డిపెండ్ ఆన్ హిమ్సెల్ఫ్. అప్పుడు యూ విల్ బికమ్ స్ట్రాంగ్. హల్లెలూయా. నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆ సైతానుని జయించిన వ్యక్తిగా దేవుడు నిన్ను చూడాలి అని కోరుకుంటున్నాడు. యేసు ప్రభు ఆల్రెడీ డిఫీటెడ్ ద ఎనిమీ. ఆయన శిలువలో జయించాడు. నేను రాత్రి వండర్ఫుల్ వర్డ్ నేను రాసి గ్రూప్ లో పోస్ట్ చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు హీ ఈస్ ప్రిపేరింగ్ యూ. ఆయన మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆ రాయల్ మెటీరియల్ గా ఉండడానికి, ఆ
హీరో ఆఫ్ ఫెయిత్ గా ఉండడానికి. కష్టాల్లో నుంచి వెళ్ళిన వాళ్ళే, దేవుని మీద ఆధారపడి గొప్ప వ్యక్తులైన వాళ్ళే హీరోస్ గా మారారు. జీరో నుంచి హీరోకి వచ్చారు. సో థ్యాంక్ గాడ్ ఫర్ ది పెయిన్, థ్యాంక్ గాడ్ ఫర్ ది ప్రాబ్లమ్స్, థ్యాంక్ గాడ్ అండి ఈ పెయిన్ ని బట్టి, ప్రాబ్లమ్స్ ని బట్టి. ఎందుకంటే హీస్ టీచింగ్ యూ హౌ టు ఓవర్కమ్. ఆయన నువ్వు ఎలా ఓవర్కమ్ చేయాలో ఆయన నీకు నేర్పిస్తున్నాడు. హీస్ teaching you. Hallelujah. If you want to build a business, మంచిగా బిజినెస్ బిల్డ్ చేయాలనుకోండి, ఎక్కడ బిల్డ్ చేస్తే బాగుంటుంది చెప్పండి? దోస్ ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ అవర్ గ్రూప్. ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ మీ బిజినెస్, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చే బిజినెస్ అయితే కనుక ఇట్ విల్ బి సక్సెస్ఫుల్, రైట్? ప్రాబ్లం ఎక్కడ ఉంది? బిల్డ్ యువర్ బిజినెస్ అరౌండ్ ద ప్రాబ్లం, యూ విల్ బి సక్సెస్ఫుల్. బిల్డ్ యువర్ బిజినెస్ అరౌండ్ ద ప్రాబ్లం. యూ డోంట్ నీడ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్. యూ విల్ స్టార్ట్ సర్వింగ్ ద పీపుల్ అండ్ యువర్ బిజినెస్ విల్ బి సక్సెస్ఫుల్. మీరు అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ప్రాబ్లం ఉందో ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయండి, బిజినెస్ ని బిల్డ్ చేసుకోండి. అక్కడ అసలు యూ డోంట్ నీడ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్. స్టార్ట్ డీలింగ్ విత్ యువర్ వీక్నెసెస్ అండ్ బికమ్ స్ట్రాంగ్. మీ వీక్నెసెస్ ని డీల్ చేసుకొని మీరు స్ట్రాంగ్ అవ్వండి. యూ బికమ్ స్ట్రాంగ్ అండ్ దెన్ యూ విల్ స్టార్ట్ హెల్పింగ్ అదర్స్ and you will be successful. Hallelujah. God will start using you. దేవుడు మిమ్మల్ని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఈ వీక్నెస్ ఎందుకు వచ్చింది అని అడగడం కంటే, ఈ వీక్నెస్ లో నుంచి నేను బయటకు వచ్చి నేను స్ట్రాంగ్ అయ్యి నేను ఇంకా ఎంతమంది ఇట్లాంటి వీక్నెస్ లో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ పెయిన్, థ్యాంక్ గాడ్ ఫర్ ది ప్రాబ్లమ్ అండ్ లుక్ విత్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఓవర్ దట్ ప్రాబ్లమ్. ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకు వండర్ఫుల్ వర్డ్ గాడ్ హెస్ గివెన్. ఎక్సోడస్ చాప్టర్ 11, నిర్గమకాండము 11వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఫరో మీ మీదికి, ఐగుప్తు మీదికి ఇంకొక తెగులు రప్పించదను. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మను పోనిచ్చును. అతడు మిమ్మను పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తిగా వెళ్ళగొట్టును. సో అప్పటి వరకు ఫరో దగ్గర మోషే చాలా ఆశ్చర్య కార్యాలు చేశాడు. దేర్ ఆర్ మిరాకిల్స్, దేర్ ఆర్ సైన్స్ దట్ మోసెస్ డిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫారో. బట్ ఫారోస్ హార్ట్ వాస్ హార్డెండ్. ఫరో యొక్క హృదయం భయంకరంగా కఠినమైపోయింది. పంపించలేదు. పంపిస్తాననేవాడు పంపించేవాడు కాదు. సో దేవుడు అన్నాడు ఇంకొకటి ఫైనల్ కాల్, ఇది ఒక ఫైనల్ కాల్, ఇది ఒకటి చేస్తాను, వాడు తప్పుకొని పంపిస్తాడని చెప్పాడు. ఇట్ వాజ్ మెంట్ టు హ్యాపెన్ యాక్చువల్లీ. సో ఇక్కడ అది జరగవలసింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నేను అటు తర్వాత ఇతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును, మీ మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులు, దిస్ ద లాస్ట్ వన్, ఇంకొక తెగులు రప్పించదను. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలును బంగారు నగలును అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలుగు చేసెను. ఇదియుగాక ఐగుప్తులో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. స్పీక్ నౌ ఇన్ ద హియరింగ్ ఆఫ్ ద పీపుల్ దట్ దే ఆస్క్ ఎవ్రీ మ్యాన్ ఆఫ్ his neighbor and every woman of his neighbor for silver and gold jewelry. And the Lord gave the people favor in the sight of Egyptians. Moreover, the man Moses was very great in the land of Egypt, in the sight of Pharaoh's servants and in the sight of the people. Wonderful. ఇక్కడ దేవుడు అన్నాడు, ఇక ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకొక సైన్ నేను చేయబోతున్నాను అండ్ వాళ్ళని మిమ్మల్ని పంపించేస్తారు. దానికి ముందు యు గో అండ్ ఆస్క్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్. వెళ్ళి వాళ్ళని బంగారం కోసం సిల్వర్ కోసం అడగండి. అండ్ దేవుడు వారి మీద కటాక్షం కలిగించాడంట. ఫేవర్. హల్లెలూయా. ఐ స్పీక్ దిస్ ఫేవర్ ఓవర్ ఆల్ ఆఫ్ us. ఎల్ఎస్ఎంలో ఉన్న ఈ యొక్క మనందరి ఫ్యామిలీస్ మీద ఈ ఫేవర్ నేను మాట్లాడుతున్నానండి. ఇఫ్ యూ వాంట్ సే ఆమెన్. లోకస్తులు మీ మీద కటాక్షం చూపించి దే కమ్ అవుట్ ఆఫ్ దేర్ వే ఎక్స్ట్రా మైల్ అండ్ ఐ ప్రే దట్ దే విల్ హెల్ప్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆఫీసెస్ లో, కాలేజెస్ లో, ఇఫ్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ an admission in a college, or if you are waiting for a business to flourish, if you are waiting for I don't know whatever it is, మీరు దేనికోసమైనా మీరు వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ క్లోజ్డ్ డోర్ ఉందనుకోండి, మీరు దానికోసం వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఫర్ అ లోన్, వెయిటింగ్ ఫర్ సంథింగ్, దేనికోసం మీరు వెయిట్ చేస్తున్నారో ఐగుప్తీయులు, లోకస్తులు మీ మీద కటాక్షము కలిగించేటట్లు దేవుని యొక్క కృప మీ మీద మెండుగా ఉండును గాక యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కఠినాత్ములైన వారు కూడా, ఈవెన్ ద స్టబర్న్ పీపుల్ ఆల్సో, ఐ ప్రే దట్ దే విల్ షో ఫేవర్ ఆన్ యూ బికాస్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ అపాన్ యూ. కఠినంగా ఉన్న వాళ్ళు కూడా మీ మీద కృప చూపించుదురు గాక. ఆమేన్. ఐ హావ్ ఎక్స్పీరియన్స్ సో మెనీ టైమ్స్. ఎన్నిసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశానో చెప్పలేనండి. హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ఫేవర్. పక్కన వాళ్ళు అరుస్తుండే
ఉండేవాళ్ళు, బట్ వెన్ ఐ గో దేర్ ఐ సా గాడ్స్ ఫేవర్, జస్ట్ ఫేవర్ ఆఫ్ గాడ్ అంతే. ఐఎమ్ నాట్ బోస్టింగ్, ఐఎమ్ నాట్ టాకింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ నేను బోస్ట్ చేయట్లేదు, లేకపోతే అవతల వాళ్ళు ఇంకొకటి అని నేను అనట్లేదు, కానీ అది దేవుని యొక్క ఫేవర్ అని అయితే మాత్రం నేను చాలా సార్లు రికగ్నైజ్ చేశాను, మెనీ టైమ్స్, కౌంట్లెస్ టైమ్స్. సో ఐ స్పీక్ గాడ్స్ ఫేవర్ అపాన్ యూ. మీ మీద దేవుని యొక్క కృపను మాట్లాడుతున్నాను. జస్ట్ బిఫోర్ ద డెలివరెన్స్ దేవుడు అన్నాడు, వాళ్ళు అప్పటిదాకా చాలా హార్డ్ వర్క్ చేశారు, అప్పటిదాకా చాలా కష్టపడ్డారు. ఏ మాస్టర్స్ అయితే ఉన్నారో ఆ మాస్టర్స్ వాళ్ళ మీద హార్డ్ టాస్క్ మాస్టర్స్ వీళ్ళు, భయంకరమైన కఠినాత్మలు, కొరడాలతో కొట్టిన మాస్టర్స్ వీళ్ళు, వెట్టి చాకిరి చేయించిన వాళ్ళు, గోల్డ్ అడగగానే ఇచ్చేసి అంత ఫేవర్ దేవుడు వారికి కలుగు చేశాడు. కటాక్షము కలుగ చేసేదన్ను. అలా యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసేను. చూడండి, అది మన గొప్పతనాన్ని బట్టి కాదు. డోంట్ బోస్ట్, మీలో మీరు బోస్ట్ చేసుకోవద్దండి, అది దేవుడు కలుగు చేసే కటాక్షం. ఇట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, నాట్ యువర్ స్టాటస్, నాట్ యువర్ రిలీజియన్, నాట్ యువర్ మీ మతము, మీ క్యాస్ట్, మీ డబ్బులు, మీ స్టాటస్, మీ ప్రివిలేజ్ని బట్టి కాదు, మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ని బట్టి కాదు, అటన్నిటిని బట్టి కాదు. ఇట్స్ ప్యూర్లీ ఇట్స్ గాడ్స్ ఫేవర్ అపాన్ యువర్ లైఫ్. దేవుని యొక్క ఫేవర్ మీ మీద ఉండును గాక. సో ఆ తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ఫరోతో ఇట్లా, నేను మోసెస్ ఇస్ కన్వీయింగ్ గాడ్స్ వర్డ్ టు ద ఫరోకి కన్వే చేస్తున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళదను, అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరుగలి విసురు దాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువులలో తొలిపిల్లలు అన్నీ చచ్చును. నేను మధ్యరాత్రి వేళ నేను సంచరిస్తాను, ఐ విల్ వాక్ ఇన్ ఈజిప్ట్. అప్పుడు భయంకరమైన జడ్జిమెంట్ రాబోతుంది. సింహాసనం మీద కూర్చున్న వాళ్ళ నుంచి, ద వన్ హూ ఇస్ సీటెడ్ ఆన్ ద థ్రోన్, ఫ్రమ్ దాట్ ఫారోస్ సన్ టు ద మెయిడ్స్ సన్, ఆ యొక్క తిరుగలి విసురుదాని కొడుకు దగ్గర వరకు మొదటి తొలిచూలు పిల్ల, ఈవెన్ ద యానిమల్స్ ఇన్ ఈజిప్ట్, ఐగుప్తుకి సంబంధించిన పశువులు కూడా, ద ఫస్ట్ బార్న్ విల్ బి కిల్డ్, వాళ్ళు చంపబడతారు. 6th verse అండి. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును, అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టి తీకను పుట్టదు. భయంకరమైన టెరిబుల్ జడ్జిమెంట్. దేర్ షాల్ బి a great cry throughout all the land of Egypt, such as there has never been nor ever will be again, but not a dog shall growl against any of the people of Israel, either man or beast, that you may know that the Lord makes a distinction between Egypt and Israel. Oh, this is so precious, this is so precious. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు. హల్లెలూయా. మనుషులందరి మీద గాని, జంతువుల మీద గాని, ఇశ్రాయేలీయుల ఎవరి మీదనైనా ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. ఐ స్పీక్ దిస్ బ్లెస్సింగ్ ఓవర్ ఆల్ ఆఫ్ us ఇన్ LSM లైఫ్ స్ట్రీమ్ మినిస్ట్రీస్ లో ఉన్న మీ అందరి మీద ఈ బ్లెస్సింగ్ నేను మాట్లాడుతున్నానండి. లోకమునకు మీకు తేడా దేవుడు చూపించును గాక. మే గాడ్ షో క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ యూ. లోకంలో వచ్చే తెగులు మీ గృహాల దగ్గరికి రాకుండా ఉండను గాక యేసు నామములో. లోకంలో వచ్చే ఆ యొక్క ఘోష మన గృహాలలో వినబడకుండా ఉండను గాక యేసు నామములో. కుక్క కూడా నాలుక ఆడించదంట. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్, వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. హల్లెలూయా. ఈవెన్ డాగ్ విల్ నాట్ బార్క్ ఓవర్ యూ ఆర్ యువర్ ఫ్యామిలీస్. కుక్క కూడా వాటి నాలుక మీ మీద ఆడించకుండా దేవుని యొక్క కృప మన కుటుంబాలను ఆవరించును గాక యేసు నామములో. దేవుడు అంటున్నాడు, ఐ విల్ షో a clear distinction, I will show a clear distinction. Hallelujah. My dear brothers and sisters, ఎవరైనా ఇంట్లో మీ యొక్క శోధనల ద్వారా, బాధల ద్వారా, దిగులు ద్వారా, అనారోగ్యం ద్వారా, అనవసరమైన కలహాల ద్వారా బాధపడుతున్నారా, దుఃఖపడుతున్నారా, ఈ రోజున ఐ వాంట్ యూ టు వేక్ అప్ అండ్ సీ. ఈ రోజున మీరు మేల్కోండి, చూడండి దేవుడు మీ మీద ఉంచిన కృప యేసు నామములో. హల్లెలూయా. లార్డ్, ఐ హావ్ ఫెయిల్డ్ బిగ్ టైమ్. నేను ఫెయిల్ అయ్యాను ప్రభా, నేను ఈ విషయంలో తప్పిపోయాను, ఈ విషయంలో ఫెయిల్ అయిపోయాను అంటున్నారా? కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి వచ్చి ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. దేవా నన్ను క్షమించు ప్రభా, ఇదిగో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను ప్రభా. లార్డ్, నా ఐ బిలాంగ్ టు యూ. నేను నీకు సంబంధించిన వాడను ప్రభా. మీరు ఎప్పుడైతే దేవునికి మిమ్మల్ని మీరు అర్పించుకుంటారో దేవుని యొక్క కటాక్షం మీ మీద ఉంటుంది. గాడ్స్ ఫేవర్ విల్ బి అపాన్ యూ. దేర్ విల్ బి అ క్లియర్ డిస్టింక్షన్. క్లియర్ డిస్టింక్షన్ అంటే ఒక ప్రత్యేకత. దేవుడు లోకానికి మీకు మధ్యలో వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా కొడుకు, నా కూతురని దేవుడు చూపించను గాక లోకానికి, నీ చుట్టూ ఉన్న వారికి యేసు నామములో. హల్లెలూయా. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు. దేవుడు ఆల్రెడీ ఆయన వేరుపరిచాడు, కానీ దట్ యూ విల్ నో. మీకు తెలుస్తుంది, లోకానికి తెలుస్తుంది. మీకు తెలియబడినట్లు దేవుడు ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు. మనుషులందరి మీద గాని, జంతువుల మీద గాని, ఇశ్రాయేలు ఎవరి మీదనైనా ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. హల్లెలూయా. ఎనీథింగ్, ఎవరైనా నాలుక ఆడించే వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉంటే దేవుడు వారి యొక్క నోరుని సైలెన్స్ చేయును గాక యేసు నామములో. ఇఫ్ దర్ ఇస్ ఎనీవన్ that is they are wagging their tongues against you in Jesus name, let them be
silenced. Let them be silenced in the name of Jesus. అప్పుడు నీ సేవకులైన వారందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించిన ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదునెను. మోషే ఈలాగా చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. మోషే అంటున్నాడు, చూడు మీ వాళ్ళే వచ్చి నన్ను బతిలాడతారు వెళ్ళమని. అప్పటిదాకా నెలని ఇక్కడ నుంచి అంటున్నాడు మోషే. You and your servants will come and beg me to leave. Until that time I will not leave. And then Moses went out from Pharaoh in hot anger. Then the Lord said to Moses, Pharaoh will not listen to you, that my wonders may be multiplied in the land of Egypt. This is the amazing, awesome wisdom of God. వాడు కఠినపరుచుకుంటున్నాడంటే నా నామము మహిమపరచబడుతుంది. ఫరో కఠినపరుచుకుంటున్నాడు, అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్ కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. మీరు ఏదైనా స్టబర్న్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారా అండి అంటే దేవుని యొక్క మహిమ ఇంకా ఎక్కువగా మీ జీవితంలో కనబడును గాక. బికాస్ ఆఫ్ దట్ స్టబర్న్ సిచ్యువేషన్, బికాస్ ఆఫ్ దట్ స్టబర్న్ పీపుల్. ఆ ఫరో లాంటి మనసున్న వాళ్ళు మీ జీవితంలో ఉండి మిమ్మల్ని నానా మాట్లాడుతున్నారా, వాళ్ళ ముందు దేవుడు తన నామాన్ని మీ ద్వారా మహిమ పరుచుకోను గాక. యేసు నామంలో ఎవరితోనే మాట్లాడుతున్నాడా దేవుడు? చూడండి, ఆ యొక్క ఫరో కఠినపరచుకోవటం ద్వారా నేను మహిమపరుచుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. కఠినమైన సమస్య ఎదుర్కొంటున్నారా? కఠినమైన స్టబర్న్ పీపుల్ని ఎదుర్కొంటున్నారా? యు ఆర్ నాకు గ్రూప్ తెలిసి నేను అటెండ్ అవ్వను అని మీరు ఎలా చెప్తున్నారు? గ్రూప్ లో తెలిసి అటెండ్ అవ్వకపోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ యువర్ మిస్టేక్. మన కేర్లెస్నెస్ అది. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ తెచ్చుకుంటాము. ఇట్లాంటి వింటే కూడా బాధేస్తుంది. మీరు నా కోసం అటెండ్ అవ్వట్లా, మీకోసం అటెండ్ అవుతున్నారు. Then the Lord said to Pharaoh, Pharaoh will not listen to you, that my wonders may be multiplied in the land of Egypt. అప్పుడు మీరు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్ కార్యములు విస్తరించినట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్ కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠిన పరపగా అతడు తన దేశంలో నుండి ఇజ్రాయేలీయులను పోనీయడాయెను. కొన్నిసార్లు దేవుడు ఎలా చేస్తాడు? కఠినమైన మనుషులను నీ జీవితంలో ఎలా చేస్తాడు? కఠినంగా మాట్లాడే వారిని ఎలా చేస్తాడు దేవుడు? ఎలా చేసినప్పుడు మీరు అయినా కూడా తగ్గించుకొని దేవుని దగ్గర మీరు మాట్లాడుతూ ఉంటే, అయినా కూడా మీరు తగ్గించుకొని, దేవుడు గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఎనిమీ దట్ యు ఆర్ ఫేసింగ్. హల్లెలూయా. దేవుడు మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు. మిమ్మల్ని కడిగి ముత్యంలా తయారు చేయడం కోసం కొన్నిసార్లు కఠినమైన వాళ్ళని ఎలా చేస్తేనే మనం మాట వింటాం. హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ఎనిమీ ఈస్ డూయింగ్, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ. హల్లెలూయా. నీవు ఆ ఫర్నేస్ లోనికి వెళ్ళి నీవు కడిగిన ముత్యం లాగా ఒక బంగారు ఒక గోల్డెన్ షైనింగ్ గోల్డెన్ పీస్ లాగా నీవు బయటకు వచ్చినప్పుడు ఆయన ముఖము, ఆయన నిన్ను చూసినప్పుడు ఆయన ముఖం నీలో కనబడిందా లేదా? దాట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్. హల్లెలూయా. దేవుడు ఆయన ప్రతిబింబం నీలో కనబడుతుందా లేదా దాని మీద ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్టార్మ్స్, హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద ఎనిమీ. సైతాన్ చేస్తున్న వర్క్ గురించి కానీ, లేకపోతే చుట్టుపక్కల నీ వాళ్ళు నీ శత్రువులు అంటున్న మాట, లేకపోతే హీఈస్ నాట్ ఫోకస్డ్ ఆన్ వాట్ ఎనిమీ ఈస్ డూయింగ్. ఆల్ దట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ యూ. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి స్నానం చేయించి రుద్ది స్నానం చేయించి వాళ్ళని అందంగా ఎందుకు తయారు చేస్తారు? దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ దేర్ చిల్డ్రన్ ఆర్ బికమింగ్. హల్లెలూయా. సో గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ లైఫ్. మీ అత్తగారు, మీ మామగారు, యూ ఫర్గెట్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళని కొన్నిసార్లు మన జీవితంలో పెడతాడు దేవుడు. ఎందుకో తెలుసా? మోయాబుని దేవుడు ఎందుకు పెట్టాడంటే ఇజ్రాయేలీకి బుద్ధి చెప్పడానికి పెట్టాడు. ఇజ్రాయేలీల చుట్టూ శత్రువులను ఎందుకు పెట్టాడంటే ఇజ్రాయేల్ని కడగడానికి పెట్టాడు. వాళ్ళ విగ్రహాల దగ్గర నుంచి వాళ్ళని తొలగించి దేవుడి మీద ఆధారపడడానికి పెట్టాడు. లేకపోతే దేవుడు వారిని అంతా ఆశీర్వదించిన తర్వాత మర్చిపోతున్నారు వాళ్ళు దేవుడిని. అందుకని God allowed. God wants to wash you. He wants to make you clean. He wants to see his image in you. సో ఈ ఫరో యొక్క కఠినత్వం ద్వారా నన్ను నేను మహిమ పరుచుకుంటున్నాను. I will glorify myself. హల్లెలూయా. నా మహత్ కార్యములు విస్తారమగునట్లు. సో this is a blessing. I want you to receive God's favor. Clear distinction చాలా క్లియర్ గా ప్రత్యేకపరచబడడం. ఆ తర్వాత దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, వండర్స్ మీ జీవితంలో మల్టిప్లై అగునుగాక. హల్లెలూయా. ఏ శత్రువు అయితే మిమ్మల్ని కఠినంగా మాట్లాడుతున్నాడో, ఏ శత్రువు అయితే మిమ్మల్ని ఆ యొక్క స్టబర్న్ గా మీ ముందు మాట్లాడుతున్నారో వాళ్ళ ముందు దేవుని యొక్క మహత్ కార్యములు విస్తరించునుగాక. దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని దేవుడు చూపించునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసు నామములో. హల్లెలూయా. I don't know if you are receiving this word, I want you to receive it. 12వ అధ్యాయంలో ఆ దేవుడు ఎట్లాగా వాళ్ళకి ఆ ల్యాంబ్ ని ప్రిపేర్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తాడు.
చెప్పిన తర్వాత, నేను అవన్నీ చదవట్లేదండి బికాస్ ఆఫ్ టైం. ఒక్కొక్కరు ఒక్కొక్క గొర్రె పిల్లని తీసుకోవాలని చెప్పాడు దేవుడు. ఒక్కొక్కరు ఒక గొర్రె పిల్లని తీసుకొని నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను మగపిల్లను తీసుకుని వాళ్ళను, గొర్రెల్లో నుండి అని మేకల్లో నుండి అని దానిని తీసుకుని వాళ్ళను. 7th verse ఐఎమ్ రీడింగ్ 12th chapter verse 7. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొని వాళ్ళను. అంటే మీరు వెంటనే తీసుకోగానే దాన్ని బలి ఇవ్వకూడదు. యూ హ్యావ్ టు గెట్ యూజ్, యూ హ్యావ్ టు లవ్ దట్ ల్యాంబ్. ఆ ల్యాంబ్ని తీసుకొని 14 days మీ దగ్గర ఉంచుకోవాలని చెప్పాడు దేవుడు. దానికి స్పెసిఫిక్ గా రీజన్స్ ఉన్నాయి. పిల్లలు మన ఇంట్లో ఒక పెట్ని తీసుకున్నాం అనుకోండి, పిల్లలు ఎంత దానిని ప్రేమలో పడతారు కదా. ఒక పెట్, ఒక డాగ్ మీరు పెంచుకున్నారు అనుకోండి. వీ యూస్ టు హ్యావ్ అ డాగ్ వెన్ ఐ వాజ్ యంగ్. ఐ లవ్ ద డాగ్ వెరీ మచ్. స్కూల్ అయిపోయడానికి ఆ డాగ్ స్కూల్ దగ్గరికి వచ్చేది. నాకు ఎంత ఇష్టం అంటే, అఫ్ కోర్స్ వీ డోంట్ హ్యావ్ ఎ పెట్ నౌ, బట్ చనిపోయిన తర్వాత ఐ ఆల్మోస్ట్ ఫెల్ సిక్. అంత అటాచ్ అయిపోతాం కదా. సో అట్లాగే యూనో ఒక ల్యాంబ్ తీసుకున్నప్పుడు 14 days ఆ ల్యాంబ్ తో ఉండాలి. 14 days అంటే ప్రేమించాలి ఆ ల్యాంబ్ని. ఆ ల్యాంబ్తో నువ్వు అది ఫెమిలియర్ అయిన తర్వాత తీసుకొని వెళ్ళి దానిని బలి ఇవ్వాలి. దట్స్ వై జీసస్ కేమ్. హీ వాజ్ విత్ దెమ్ అండ్ హీ వాక్డ్ విత్ దెమ్. వారితో అంత అక్వెంటైన్ అయిన తర్వాత యేసయ్య వధింపబడిన గొర్రెపిల్ల వలె తీసుకొని వెళ్ళి బలి ఇవ్వబడ్డాడు. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇజ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కుటుంబములలో సాయంకాలం మందు దానిని చంపి, ఇప్పుడు ఆ ల్యాంబ్ని చంపినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఏం అర్థం కావాలంటే, అయ్యో నేను ఇంత ప్రేమించిన ఈ గొర్రెపిల్ల నా కోసం చనిపోయిందా, నా కోసం దానిని చంపాలా, నా ప్రాణము విడుదల అవ్వాలంటే అయ్యో ఈ గొర్రెపిల్లని చంపాలా. ఆ యొక్క రెవల్యూషన్ అనేది వారి మనస్సులలో నాటుకుపోవాలి. అందుకనే ఒక ల్యాంబ్ని తీసుకొని 14 రోజులు మీరు దానిని పెట్టుకొని దానితో ఉండి, ఆ తర్వాత మీరు దానిని చంపి ఏం చేయాలన్నాడు ఇక్కడ, దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారా ఆ ల్యాంబ్ని తినాలి. ఆ తర్వాత రక్తం ఏం చేయాలంటే ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువ కమ్మీల మీద, పై కమ్మీ మీద దానిని చల్లి. హల్లెలూయా. సో 2 ద్వార బంధముల మీద, పై కమ్మీ మీద. సో the blood should be sprinkled on the doorpost, on the lintel, but not on the threshold. Threshold అంటే కింద ఉన్న దాని మీద కాదు. బ్లడ్ ని తొక్కకూడదు. వెరీ పర్టికులర్ గా మాట్లాడుతారు. బ్లడ్ ని తొక్కకూడదు, అవమానకరంగా మాట్లాడకూడదు. పక్కనున్న ద్వారబంధము మీద, పైన కమ్మీ మీద ఆ రక్తమును స్ప్రింకిల్ చేయాలి. చేసి చేదు కూరతో తినాలి. ఆ రాత్రియే అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, అంటే యు మస్ట్ ఈట్. మీరు ఏ ల్యాంబ్ తో అయితే ఉన్నారో ఆ ల్యాంబ్ ఇప్పుడు మీకు డెలివరెన్స్ కోసం చంపబడింది. దట్ ల్యాంబ్ వాజ్ కిల్డ్ ఫర్ యువర్ డెలివరెన్స్. మీ డెలివరెన్స్ కోసం చంపబడింది. ఇప్పుడు ఆ ల్యాంబ్ ని మీరు తినాలి. అది తింటూ ఏం చేయాలి, చేదు కూరలతో కలిపి తినాలి. చేదు కూరలు అంటే ఆ బిటర్ హర్బ్స్, అంటే మీరు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న చేదు అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ చేదు అనుభవాలతో కలిపి ఈ యొక్క గొర్రెపిల్ల మాంసము మీరు అగ్నితో కాల్చబడి, అగ్ని అంటే జడ్జిమెంట్, అగ్నితో, ఇట్స్ ఆల్ సింబల్ అండ్ ఇట్స్ ఆల్ ఎ షాడో. మనం ఇప్పుడు చేసేది ఏంటంటే సబ్స్టెన్స్. వీఆర్ ఈటింగ్ ద ల్యాంబ్. వీఆర్ అంటే వీ హ్యావ్ టు ఫీడ్ ఆన్ క్రైస్ట్. మీకు చేదు కూరలు ఉన్నాయి, చేదు అనుభవాలు ఉన్నాయి లైఫ్ లో, బట్ అట్ ద సేమ్ టైం ఆ చేదు అనుభవాలను పెట్టుకుని యేసయ్య మీద మనం ఫీడ్ అవ్వాలి. యూ హ్యావ్ టు ఫీడ్ ఆన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అర్థమవుతుందా? మీ బాడీలో సిక్నెస్ ఉంది, మీ బాడీలో భయంకరమైన పెయిన్ ఉంది, అనారోగ్యం ఉంది, క్యాన్సర్ ఉంది, బట్ నౌ యూ ఫీడ్ ఆన్ క్రైస్ట్. యేసు క్రీస్తు మీద మనం ఫీడ్ అవుదాం. హీ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. సో బై ఫెయిత్ ఏం చేయాలి మనం? యూ హ్యావ్ టు feed on Jesus Christ. If you receive Christ with cross, you will receive Christ with crown. సిలువ మీద యేసయ్యని రిసీవ్ చేసుకుంటే కిరీటంతో ఉన్న యేసయ్య నీకు వస్తాడు. రిసీవ్ క్రైస్ట్ విత్ క్రాస్. అగ్నితో కాల్చబడి ఆ జడ్జిమెంట్ కి వెళ్ళిన యేసయ్య మీద మనం ఫీడ్ అవుదాం. థ్యాంక్ యూ లార్డ్. నిదానించి చూద్దాం ఆ గొర్రె పిల్లని. యేసయ్య నీకు వందనాలు ప్రవ్వా, నా కోసం నువ్వు చనిపోయావు ప్రవ్వా, నీకు వందనాలు. హల్లెలూయా. సో యు ఆర్ ఫీడింగ్ ఆన్ ద ల్యాంబ్ దట్ ఈస్ హంగ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్. సిలువ మీద నీ కోసం బలి అయిపోయిన ఆ గొర్రె పిల్లను చేదు కూరలతో తింటున్నావు. నువ్వు నీ చేదు అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటున్నావు. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క ఉగ్రత అని దహించబడిన అగ్నిలో, దేవుని యొక్క ఉగ్రత అనే అగ్నితో దహించబడిన యేసయ్య శరీరాన్ని విశ్వాసం ద్వారా నువ్వు భుజిస్తున్నావు. అంటే థ్యాంక్ యూ యేసయ్య, నా యొక్క పాపాన్ని, శాపాన్ని నీ సిలువ మీద తీసుకొని ప్రవ్వా నాకు విడుదలని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రవ్వా. నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో నీవు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నావో, అంగీకరిస్తున్నావు అంటే, సిలువ మీద ఉన్న యేసయ్యని నీవు అంగీకరిస్తున్నావు అంటే ఆ కిరీటము ధరించుకున్న యేసయ్య నీకు వస్తాడు. హల్లెలూయా. అంటే ఆ సిలువని జయించిన యేసయ్య, సింహాసనం మీద ఉన్న యేసయ్య, నౌ హీ విల్ కమ్
come to you with the crown. Hallelujah. నీవు సిలువ మీద ఉన్న యేసయ్య మీద భుజిస్తున్నావు. You are feeding on the Christ who is hung on the cross. Now he comes to you with the crown on his head. Hallelujah. Wonderful, wonderful. సో ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే ఆ చేదు కూరలతో తినాలి అని రాయబడి ఉంది. తర్వాత పొంగనిది తినాలి. పొంగనిది అంటే దాంట్లో ఈస్ట్ ఉండకూడదు. ఈస్ట్ ని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చాలా చక్కగా అంటాడు. పండుగను ఏ విధంగా ఆచరించాలి? పులియని రొట్టెల పండుగ. పులియని పాపము, దుర్నీతి, దుష్టత్వము ఇట్లాంటివేమి నిష్కపటమైన పులియని రొట్టెల పండుగ అంటే పులియనిది పాపము, హిపోక్రసీ, నీలో పాపం అవన్నీ లేకుండా, ఈస్ట్ అనేది లేకుండా ఈ పండుగను ఆచరించాలి. కడుగబడిన వారమై, మన పాపాలు కడుగబడిన వారమై, యేసయ్య రక్తములో మన పాపాలు కడుగబడిన వారమై ఈ పండుగను మనం ఆచరించాలి. సో వీరు ఆ విధంగా ఆచరించాలి. చేదైన కూరలు తింటున్నారు, అట్ ద సేమ్ టైం ఈట్ ద ల్యాంబ్. ఆ ల్యాంబ్ ని మీరు భుజించాలి అని చెప్తూ రక్తంని తీసి ద్వారబంధం మీద రాయాలి. 7th verse, ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకోనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కుటుంబములలో సాయంకాలం దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిల్వ కమ్మిల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దానిని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని అంతరములను అగ్నితో కాల్చి దానిని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండినదైనను తినకూడదు. చూడండి, ఉడికి ఉడకనేది తినకూడదు. కంప్లీట్ గా బర్న్ట్ మీట్ తినాలి. అంటే కంప్లీట్ గా యేసయ్య హాఫ్ అనుభవించిన సిలువలో ఆయన పూర్తిగా అనుభవించాడు. పూర్తిగా జడ్జిమెంట్ తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. సో అందుకనే హాఫ్ బాయిల్డ్ మీట్ తినకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్ అండి. ప్రతిదీ కూడా ఒక సాదృశ్య రూపకమైనది. మనము ఇప్పుడు ఆ యొక్క నిజమైన సబ్స్టెన్స్ ని మనం తీసుకుంటున్నాం. ఆయన మొత్తము కంప్లీట్ గా దహించబడ్డాడు యేసయ్య దేవుని యొక్క ఉగ్రత క్రింద. అంటే నీ పాపములు కంప్లీట్ గా దహించి వేశాడు ఆయనలో. హల్లెలూయా. నీ పాపాలను కంప్లీట్ గా ఆయన క్షమించాడు. ఆయన కంప్లీట్ గా వెల చెల్లించాడు. కొన్ని ఉంచి కొన్ని వదిలిపెట్టలేదు. మనకి కంప్లీట్ గా వెల చెల్లించాడు ఆయన మన పాపాల కోసము. అటువంటి జడ్జిమెంట్ ని ఆయన అనుభవించాడు. ఈ రోజున మనలను ఆ న్యాయపీఠం దగ్గర నుంచి కృపా సింహాసనం దగ్గరికి పంపించడానికి. అందుకని ఈ రోజు మనం న్యాయపీఠం దగ్గర లేము, కృపా సింహాసనం దగ్గరికి వచ్చాం. అందుకని యేసయ్య ఆ రోజున చనిపోయినప్పుడు ఆయన లాస్ట్ లో మాట్లాడిందంటే ఇంకా సమాప్తం అయిపోయింది. ఇట్ ఇస్ ఫినిష్డ్. హీ పెయిడ్ ఇట్ ఆల్ ఫర్ us. ఆయన కంప్లీట్ గా దహించబడ్డాడు. సో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేనిని మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దానిని తినవలసిన విధమేదనగా ఏ విధంగా తినాలో చూడండి. మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్ర చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలను. హౌ యూ షుడ్ ఈట్? యూ షుడ్ ఇన్ దిస్ మేనర్ you shall eat it with your belt fastened, your sandals on your feet, and your staff in your hand, and you shall eat it in haste. It is the Lord's Passover. For I will pass through the land of Egypt that night, and I will strike all the firstborn in the land of Egypt, both men and the beast, and on all the gods of Egypt I will execute judgments, and I am the Lord. Hallelujah. ఏ విధంగా తినాలి? మీరు నడుముకి బెల్ట్ పెట్టుకోవాలి, చేతిలో కర్ర పెట్టుకోవాలి, కాలికి చెప్పులు వేసుకోవాలి. అంటే ఎందుకు ప్రవ్వా అని మీరు అడిగారు అనుకోండి. ఫరో ఇంకా మనకి పర్మిషన్ ఇవ్వలేదు బయటకు వెళ్ళడానికి. హౌ ష్యూర్ ఆర్ యూ దట్ యూ విల్ గో అవుట్ ఆఫ్ దిస్ ల్యాండ్? ఫరో ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, కానీ పర్మిషన్ ఆల్రెడీ హెవెన్ లో పర్మిషన్ ఆల్రెడీ ఇవ్వబడింది. మీరు ఇంకా బయటకు వెళ్ళిపోతున్నారు అంతే. నేను చెప్పాను కదా, తయారైతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్. యు ఆర్ కమింగ్ పర్మనెంట్ గా ఈ బాండేజ్ లో నుంచి మీరు బయటకు వచ్చేస్తున్నారు. దట్స్ గోనా బి ఎ గ్రేట్ డెలివరెన్స్. ఒక గొప్ప విడుదల. మరి వాడు ఇంకా ఒప్పుకోలేదు కదా, వాడు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు కదా ఫరో అంటే. వాడినే కాదు, వాడి దేవతలందరినీ ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ టు నైట్. హల్లెలూయా. 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 దేర్ విల్ బి ఎ జడ్జ్. ఐగుప్తీయులకి వీళ్ళకి తేడా ఏంటి? దే హ్యావ్ సో మెనీ గాడ్స్ బట్ దే హ్యావ్ వన్ గాడ్. ఐగుప్తీయులకి చాలా మంది దేవతలు ఉన్నారు, బట్ ఇజ్రాయెలైట్స్ దే హ్యావ్ ఓన్లీ వన్ గాడ్, అండ్ హీ ఇస్ పవర్ఫుల్. ఆయన శక్తివంతుడైన దేవుడు. హీ ఇస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ జడ్జ్మెంట్ ఆన్ ఆల్ ది గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తీయులు దేవుళ్ళని పిలువబడే వారందరి మీద కూడా ఆయన జడ్జ్మెంట్ ఎగ్జిక్యూట్ చేసే రోజు రాత్రి అది. ఈ రాత్రి మీరు విడుదల రాకముందే, మీ కళ్ళకు మీ చెవులకు వార్తలు వినబడకముందే, యు రిసీవ్ ఇట్ బై ఫెయిత్. బై ఫెయిత్ మీరు ఏం చేయాలి? నడుము కట్టుకోండి, మీరు బయలుదేరండి, సూట్ కేసులు జరుపుకోండి, ప్యాక్ ఎవ్రీథింగ్. యు ఆర్ అబౌట్ టు లీవ్. మార్చ్ ఫార్వర్డ్ అనగానే మీరు వెళ్ళిపోవాలి అంతే. ప్రిపేర్ అయిపోండి. చాలా సార్లు మనం ఏం చేస్తుంది తెలుసా? ఏమో హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చెప్పి చూసిన తర్వాత ఆయన చెప్పిన దాన్ని బట్టి, నా రిపోర్ట్ని బట్టి అప్పుడు నేను
ఇలా చేస్తుంటారు. నో, బిఫోర్ టేకింగ్ యువర్ రిపోర్ట్ టు యువర్ హ్యాండ్ కెన్ యూ డిక్లేర్ దట్ యు ఆర్ హీల్డ్? ఆ ధైర్యం ఉందండి మీకు? డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే దేవా నువ్వు నన్ను స్వస్థపరిచావు, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ద హీలింగ్ రిపోర్ట్. హల్లెలూయా. గెట్ రెడీ ఫర్ ద డెలివరెన్స్. దేవా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఆ ప్రాబ్లంలోకి వెళ్ళి బయటకు వచ్చి వాళ్ళు చెప్పింది నువ్వు యాక్సెప్ట్ చేయడం కాదు, నువ్వు యాక్సెప్ట్ చేసింది వాడు చెప్పాలి. యూ గాట్ ఇట్. ఆల్రెడీ స్పిరిట్ రెల్మ్ లో నీకున్న విక్టరీ నోట్ అవతల వాళ్ళ నోటితో వినడానికి వెళ్తున్నావు. వాళ్ళు చెప్పిన డెసిషన్ ని నువ్వు యాక్సెప్ట్ చేయడానికి వెళ్ళట్లేదు. అథారిటీ ఈజ్ ఆన్ యువర్ సైడ్. హెవెన్ ఈజ్ బ్యాకింగ్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్. దిస్ ద ప్రెషియస్ పవర్ఫుల్ కమ్యూనియన్, పవర్ఫుల్ మీల్. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఫీడ్ ఆన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శరీరాన్ని తింటున్నాం, యేసుక్రీస్తు రక్తాన్ని పట్టుకొని తాగుతున్నాం, మళ్ళీ ఓడిపోయిన జీవితం మనం జీవిస్తున్నాం. సిగ్గుపడాలండి మనం. ఐఎమ్ సో సారీ. యు ఆర్ ఫీడింగ్ ఆన్ ద ల్యాంబ్ జీసస్ క్రైస్ట్. ఐ నో ఇట్స్ పెయిన్ఫుల్. అందుకే నేను రాత్రి రాశాను, వాడు ఎవరిని మృంగుద్దునని వెదకుచు తిరుగుచున్నాడు. వాడు చెప్పేదంతా నెగిటివ్ మాటలు, లైజ్ మీ మనసులో రోర్ చేస్తా ఉంటాయి. అప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు స్పీక్ ఎగ్జాక్ట్లీ కాంట్రరీ. నేను I was just listening. I was just meditating on something. కొన్ని నేను మెడిటేట్ చేస్తున్నాను. ఆక్సిమోరాన్ అంటాం కదా. ఆక్సిమోరాన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్? ఆక్సిమోరాన్ అంటే టూ కాంట్రాస్ట్ లివింగ్ టుగెదర్. రెండు ఆపోజిట్స్ ఒక దాంట్లో కలిసి ఉండడాన్ని ఆక్సిమోరాన్ అంటాం. హాట్ ఐస్ ఫర్ ఎగ్జాంపుల్, హాట్ ఐస్ క్రీమ్ కలిసి ఉంటుందండి. హాట్ ఐస్ క్రీమ్ ఉండిద్ది? అసలు ఉండదు కదా. బట్ అవర్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ లైక్ సమ్ టైమ్స్ ఆక్సిమోరాన్ అని చెప్పొచ్చు. వెన్ యూఆర్ వీక్ యు ఆర్ స్ట్రాంగ్. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే బలవంతురాలు. ఇట్స్ లైక్ అమాల్గమేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. బలహీనత, బలము. యు ఫీల్ వీక్, ఐ ఫీల్ వీక్ సో మెనీ టైమ్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ స్ట్రాంగ్. అప్పుడే నేను బలవంతురాలు, అప్పుడే నేను జయిస్తాను. ఇన్ మై వీకెస్ట్ మూమెంట్స్ ఐ వాన్ స్ట్రాంగెస్ట్ బ్యాటిల్స్. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరంగా బలహీనంగా ఉన్నప్పుడే భయంకరమైన యుద్ధాలని జయించాను మోకాళ్ళ ద్వారా అని చెప్పగలగడం మన సాక్ష్యం అయి ఉండాలి. దాట్ షుడ్ బి యువర్ టెస్టిమనీ. సంబడి మస్ట్ లిసన్ టు దిస్. డోంట్ ఆస్క్ ఫర్ స్ట్రాంగ్ బ్యాటిల్స్, ask for victory in the strong battles. Hallelujah. Thank you Lord, thank you Lord. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే this one verse అండి, మీరు take back this verse. The blood shall be a sign for you on the houses where you are, and when I see the blood I will pass over you, and no plague will befall you to destroy you there when I strike the land of Egypt. I want you to take back this verse. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. I want this verse. Hallelujah. I speak these words over every family who is saying amen in Jesus name. Amen చెప్తున్న ప్రతి కుటుంబం మీద నేను మాట్లాడుతున్నానండి. The blood shall be a sign for you. The blood shall be a sign for you. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి దేవుడు ఏం చూస్తున్నాడు ఈ రోజున? నీ బలహీనతలు చూడట్లేదమ్మా, నీ మీద ఉన్న యేసయ్య రక్తాన్ని చూస్తున్నాడు. నేను ఆ రక్తమును చూచి. హల్లెలూయా. God is seeing the blood that is upon you. ఈ రోజు నీ బలహీనతలు అన్నీ ఉన్నాయా? నీ బలహీనతలు అన్నిటి మీద యేసయ్య రక్తంతో కప్పేశాడు. He covered you with his blood. ఆయన రక్తంతో నిన్ను కప్పాడు. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, నేను ఆ రక్తమును చూచి నిన్ను క్షమించాను, నేను ఆ రక్తమును చూచి నిన్ను ఆశీర్వదించాను, నేను ఆ రక్తమును చూచి నీకు విడుదల ఇచ్చాను, నేను ఆ రక్తమును చూచి నీ కన్నీరు తుడిచాను, నేను ఆ రక్తమును చూచి నీ మీద ఉన్న శాపాన్ని విరిగొట్టాను, నేను ఆ రక్తమును చూచి జనరేషనల్ కర్సెస్ బ్రేక్ చేశాను అంటున్నాడు దేవుడు. ఆర్ యూ రిసీవింగ్? చూడండి, నేను ఈ రోజు ధ్యానం చేస్తున్నప్పుడు గాడ్ వాస్ స్పీకింగ్. రక్తము చిందించబడింది. ఆ చిందించబడిన రక్తము అప్లై చేస్తేనే దానికి వాల్యూ ఉంది, అప్పుడే అది యాక్టివేట్ అవుతుంది. ద బ్లడ్ దట్ ఈస్ షెడ్. నీవు గొర్రె పిల్లని చంపావు కరెక్టే, దాన్ని అప్లై చేసుకున్నావా లేదా? టుడే ద క్వశ్చన్ ఈస్, ద బ్లడ్ హ్యాస్ బీన్ షెడ్. రక్తము చిందించబడింది, బట్ హ్యావ్ యూ అప్లైడ్ ద బ్లడ్? ఆ రక్తాన్ని నీవు హిస్సోపుతో తీసుకొని వెళ్ళి ద్వారబంధం మీద అప్లై చేయాలి. ఇంట్లో ఎవరో ఒకరు చేయాలి ఆ పని. ఈ రోజు దేవుడు స్ట్రాటజికల్ గా నిన్ను అక్కడ పెట్టాడు నీ కుటుంబంలో. గాడ్ హ్యాస్ కెప్ట్ యూ దేర్. ఇంట్లో ఎవరో ఒకళ్ళు అప్లై చేయాలి. నువ్వు చేస్తావులే నేనే చేయాలా ప్రార్థన, నువ్వు చేయకూడదా, నేనే ఉండాలా ఉపవాసం, నువ్వు ఉండకూడదా అని మీరు ఒకరి మీద ఒకళ్ళు వంతులు వేసుకున్నారనుకోండి, దట్స్ ఇట్, ఫినిష్. సైతానికి అవకాశం ఇచ్చినట్లే. ఎప్పుడు నేనే ప్రార్థన చేయాలి, చాలా ప్రార్థన చేసావులే చూద్దాంలే అని మీ హస్బెండ్ అంటున్నాడా? హీ డోంట్ నో అండి, హీస్ మేకింగ్ అ కాస్ట్లీ మిస్టేక్. దయచేసి అట్లా అనినా కూడా కృప కోసం ప్రార్థన చేయండి. ఆ రాత్రి పగళ్ళు ప్రార్థన చేసావులే చూసాంలే అని మిమ్మల్ని ఎవరైనా అంటే వాళ్ళని క్షమించమని అడగండి. ఎందుకంటే ఆ పర్యావసానాలు, ఆ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు తట్టుకోలేరు. ఒకళ్ళు ఆ రక్తాన్ని ద్వారబంధం మీద రాసే ఒకళ్ళు చాలు. ఇస్ దర్ ఎనీ వన్ ఇన్ ద ఫ్యామిలీ హూ కెన్ టేక్ ద బ్లడ్ అండ్ అప్లై ద బ్లడ్? నేనున్నాను ప్రభా నా కుటుంబంలో, చెప్తారా అండి? మీ ఇంట్లో ఇంకెవరు రక్షణ పొందలేదేమో, మేబీ
యూ, నువ్వు ఒక్కదానే ఉన్నావు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, ఈ ప్రెషియస్ పనికి నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు తెలుసా? యు ఆర్ టేకింగ్ ద బ్లడ్, యు ఆర్ అప్లయింగ్ ద బ్లడ్ ఆన్ ద డోర్. హల్లెలూయా. స్ట్రాటజికల్ గా దేవుడు నిన్ను ఆ ప్లేస్ లో పెట్టాడు. భయంకరమైన శాపాలు ఉన్న ప్లేస్ లో దేవుడు నిన్ను పెట్టాడు. నీ చుట్టూ శాపం ఉన్నది, నీకు తగలదని చూపించడానికి పెట్టాడు. భయంకరమైన చీకటి ఉన్న దగ్గర నిన్ను వెలుగుగా పెట్టాడు దేవుడు. డోంట్ కంప్లైన్ అబౌట్ ద సిచ్యువేషన్ దట్ యు ఆర్ ఇన్, ఇన్స్టెడ్ స్టార్ట్ థ్యాంకింగ్ గాడ్. నువ్వున్న పరిస్థితిని బట్టి కంప్లైంట్ చేయొద్దు, దేవుడిని స్తుతించు. ఈ పరిస్థితిలో, ఈ కంపులో, ఈ చీకటిలో నన్ను వెలిగించినందుకు నీకు వందనాలు ప్రభు. రక్తము ఆ బేసిన్ లో చిందించబడింది. ఇట్ వాస్ దేర్, ఆ బ్లడ్ వాస్ దేర్ ఇన్ దట్ బేసిన్. ఆ బేసిన్ లో బ్లడ్ ఉంది. దాన్ని అప్లై చెయ్యకపోతే సంహారకుడు వస్తాడు. అర్థమైందా అండి? చూడడానికి, ఆ డెత్ ఏంజల్ చూడడానికి బ్లడ్ ఉందా? నేను గొర్రెపిల్లని చంపాను సిస్టర్, కానీ అప్లై చేయడం మర్చిపోయాను. చాలా డేంజర్ అది. చర్చికి వెళ్తాం సిస్టర్, కానీ మేము రక్తం అప్లై చేసుకోలేదు, రక్షణ పొందలేదు, రక్తం క్రిందకి రాలేదు. మేము బయట వాళ్ళకి వాళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు. అంటే శోధనలు రావు అని చెప్పట్లేదండి, శోధనలు వస్తాయి. బట్ ఆ శోధనలో దేవుడు నేను తప్పిస్తాడు, నేను కాపాడుతాడు, నేను రక్షిస్తాడు, నీకు విడుదలనిస్తాడు, నీకు ఫర్గివ్నెస్ ఉంది. అప్లయింగ్ ద బ్లడ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ షెడింగ్ ద బ్లడ్ ఆల్సో. రక్తం చిందించబడింది, దాన్ని అప్లై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మేబీ ఈ రోజు దేవుడు నేను ఎన్నుకున్నాడమ్మా, నీ ఉపవాసం ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీ ఇంట్లో వారితో మాట్లాడుతున్నావు, యు ఆర్ కన్ఫ్యూజింగ్ ఓవర్ దెమ్. అప్పుడు నీ రక్తాన్ని తీసి ద్వారబంధాల మీద అప్లై చేస్తున్నావు, నీ పిల్లల మీద అప్లై చేస్తున్నావు, నీ యొక్క కుటుంబం మీద అప్లై చేస్తున్నావు. అప్పుడు దేవుడు ఆ రక్తాన్ని చూచి వారిని ఆశీర్వదిస్తాడు. ఆ రక్తాన్ని చూచి ఆయన ఆ శాపం రాకుండా కాపాడుతాడు. చూడండి, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండను. మీ గుర్తు ఏంటండి? నీ గుర్తు ఏంటి? నీ సర్టిఫికెట్స్ కాదు, నీ అసెట్స్ కాదు, అవన్నీ ఇంపార్టెంట్. బట్ ద బ్లడ్ దట్ ఈస్ ఆన్ మీ ఈస్ అ క్లియర్ డిమార్కేషన్. హల్లెలూయా. ఇట్స్ అ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ మీ అండ్ ద వరల్డ్. నా మీద ఉన్న యేసయ్య రక్తం ఈ లోకానికి నాకు మధ్యలో తేడా చూపించేది. ఇట్స్ అ బౌండరీ లైన్, ఇట్స్ అ బ్లడ్ లైన్. హల్లెలూయా. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను, మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. ఈ ఒక్క మాట పట్టుకున్నాను. ఇది చెప్పడానికి నేను ఇవన్నీ చదివించానండి. ఆ రక్తమును చూచి నేను దాటిపోయేదను. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో ఏంటి సమస్య? ఏంటి? యేసయ్య రక్తం సాల్వ్ చేయలేని సమస్య ఏంటి? ప్రవ్వా, నీ రక్తము నా బిడ్డ మీద మాట్లాడుతున్నాను తండ్రి. వాడికున్న స్టబర్నెస్ యేసయ్యా తండ్రి, యేసు ప్రభువా, నీ రక్తంని బట్టి వందనాలు. ఫర్గివ్ హిమ్ లార్డ్, ఫర్గివ్ మై హస్బెండ్ లార్డ్, ఫర్గివ్ మై ఫ్యామిలీ మెంబర్స్ లార్డ్. అయ్యా, నీ రక్తమును మాట్లాడుతున్నాను తండ్రి. హల్లెలూయా. అయ్యా, నీ రక్తము నా కుటుంబం మీద కృమ్మరిస్తున్నాను తండ్రి. నీ రక్తము నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో అమ్మ, అప్పుడు ఏం చేస్తున్నావో తెలుసా? చిందింపబడిన ఆ రక్తాన్ని నీ నాలుక అనే హిస్సోపుతో నీవు అప్లై చేస్తున్నావు. నీ నాలుక హిస్సోపుతో అప్లై చేయాలన్నది. హిస్సోపు అంటే ఏంటంటే ఆ యొక్క ప్లాంట్ కింగ్డమ్లో ద స్మాలెస్ట్ ష్రబ్ అంట. అది ఒక చిన్న ష్రబ్, అదొక బుష్ లాగా ఉంటుంది, ఒక బుషీ ప్లాంట్. దాన్ని పట్టుకుని దాంతో అప్లై చేస్తారు. అట్లాగే మన నాలుక కూడా మన బాడీలో ఉన్న అవయవాలలో చిన్నది. ఇట్స్ అ పవర్ఫుల్ యట్ స్మాల్, పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ మన నాలుక. ఆ హిస్సోపు అంటే మన నాలుకతో పోల్చారు. మన నాలుకతో మనం ఏం చేస్తున్నాం? అప్లై చేస్తున్నాం రక్తము. ఐ ప్లీడ్ ద బ్లడ్, ఐ స్ప్రింకిల్ ద బ్లడ్. ఇప్పుడు వేసే రక్తము బేసిన్ లో చిందించబడింది. బేసిన్ అనేది దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్ చెప్తున్నానండి. ఇట్స్ అ కావెనెంట్. ఆ రక్తం నిబంధనలో ఆ రక్తం చిందించబడింది. నిబంధన రక్తము. వావ్ యేసయ్యా, థాంక్యూ లార్డ్. ఈ నిబంధన రక్తం నీకు ఇస్తున్నాను. ఆ బేసిన్ లో, ఆ నిబంధనలో పెట్టి ఆయన నీకు నాకు ఇచ్చాడు. దాన్ని నువ్వు తీసుకొని ఏం చేయాలి? తీసుకొని నా పిల్లల మీద అప్లై చేస్తున్నాను, నా కుటుంబం మీద అప్లై చేస్తున్నా. భర్త తాగుతున్నాడు తండ్రి, నీ రక్తాన్ని అప్లై చేస్తా, అతనికి విడుదల లార్డ్. బికాస్ ఆఫ్ ఈ రక్తాన్ని చూచి విడుదల దయచి, ఈ రక్తాన్ని చూచి ఇదిగో జనరేషనల్ గా వస్తున్న శాపాలు తొలగించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. నయ్యా, నా రక్తం అయితే పాపపు రక్తం, ఇదైతే పుణ్యుని రక్తమై పాపము లేని రక్తం నాయన నా కోసం చిందించావు, నీకు వందనాలు అని ఎప్పుడైతే ఆ రక్తాన్ని పట్టుకొని నీవు అప్లై చేసుకుంటావో ఏమైతే తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 12:24 వర్స్ చదువుతున్నాను. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము నాకును మీరు వచ్చి ఉన్నారు. మీరు సియోనుకు వచ్చారు. హల్లెలూయా. పాత నిబంధనతో కంపేర్ చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో అయితే మోషే కూడా భయపడ్డాడు. ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఈవెన్ మోసెస్ వాస్ సో afraid to come.
బట్ ఇన్ ద న్యూ కావనెంట్ యూ కేమ్ టు జాయన్కి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? దేవదూతల సమూహంకి వచ్చారు. అక్కడైతే 2-3 ఏంజల్స్ ఉన్నారు సీనాయి పర్వతం పైన, ఇక్కడ దేవదూతల సమూహము, రైట్స్ ఆఫ్ ఏంజల్స్. ఆ తర్వాత జ్యేష్ఠుల సంఘము, ఫస్ట్ బార్న్, ద చర్చ్ ఆఫ్ ఫస్ట్ బార్న్. ఏసైని ఫాలో అయ్యే వాళ్ళందరూ యు ఆర్ ఇన్ ద ఫస్ట్ బార్న్ జీసస్ క్రైస్ట్. జ్యేష్ఠ కుమారుడైన ఏసయ్యలో మనం ఉన్నాం. ఐగుప్తులో మొదటి జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. యేసు క్రీస్తులో ఏసయ్య ద ఫస్ట్ బార్న్, మన అందరము జీవిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ద చర్చ్ ఆఫ్ ఫస్ట్ బార్న్, జ్యేష్ఠుల సంఘమునకు వచ్చాం మనము. అని ఇంకా దేర్ ఆర్ సో మెనీ బ్లెస్సింగ్స్ హియర్. జీవము గల దేవుని పట్టణంకి వచ్చాము. పరలోకపు యెరూషలేము దగ్గరకు వచ్చాం. వేవేల కొలది దేవదూతల ఎద్దకు వచ్చాం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవ సెలబ్రేషన్ అండి. మహోత్సవమునకు అందరికి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, చూడండి, అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి నీవు ఆయన నీకు తండ్రిగా వచ్చావు. ఆయన అందరికీ న్యాయాధిపతి, నాకైతే తండ్రి. హల్లెలూయా. అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, హల్లెలూయా, హల్లెలూయా, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును. వావ్, అవర్ హీరో జీసస్ క్రైస్ట్ ఈస్ దేర్. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును, హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం మీరు వచ్చి ఉన్నారు. హెబేలు ఏం పలుకుతున్నాడు? ప్రభా, న్యాయం తీర్పు తీర్చు, నన్ను చంపేశాడు అని వెంజన్స్ మాట్లాడుతున్నాడు. కానీ యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు? ప్రభా, వారిని క్షమించు, వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు, వారిని క్షమించు. శ్రేష్టమైన మాటలు పలికే ప్రోక్షణ రక్తము దగ్గరికి వచ్చాము. మనం సియోను దగ్గరికి వచ్చాము. సో మీరు ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చారో, hallelujah, you came to the sprinkling of the blood of Jesus Christ, the blood that speaks better things. శ్రేష్టమైన మాటలు పలుకుతుంది యేసయ్య రక్తము. ఈ రోజున మీరు మీ కుటుంబంలో సమస్యలు ఏదైతే ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నీకోసం యేసయ్య రక్తము మాట్లాడుతుంది. యేసయ్య రక్తము విజ్ఞాపన చేస్తుంది. సో ది బ్లడ్ ఈజ్ ఆన్ యూ. యేసయ్య రక్తము మీద ఉంది. యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ ద బ్లడ్. నీకు ఆ రక్తంలో విశ్వాసం ఉండాలి. ఫెయిత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఫెయిత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అమ్మా, ఇంకా ఆన్సర్ చూడలేదని బాధపడుతున్నావా? ఈవెన్ మన గ్రూప్ లో కూడా స్టార్టింగ్ డేస్ లో ఒక ఫ్యామిలీ వచ్చేది, ఆటిజం మా బాబుకి. దేవుడు ఎంత బ్యూటిఫుల్ గా డెలివర్ చేశాడంటే, అసలు మెయిన్ స్కూల్లో నుంచి తీసేయమన్నారు, కానీ ఆ బాబుని మెయిన్ స్కూల్లోనే 64 స్టూడెంట్స్ ఉన్న దాంట్లో వాడికి 10th ర్యాంక్ వచ్చింది. అంత బ్యూటిఫుల్ గా దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేశాడు. హల్లెలూయా, దట్స్ అవర్ గాడ్. సో ఓవర్ నైట్ గానే, ఒక రాత్రిలో మీకు ఆశ్చర్యకార్యం చూడలేదని విశ్వాసాన్ని కోల్పోవద్దు. డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. గాడ్ ఈజ్ వర్కింగ్ ఓవర్ టైమ్. హల్లెలూయా, గాడ్ ఈజ్ వర్కింగ్ ఓవర్ టైమ్. ఓవర్ నైట్ లో రాలేదని చూడొద్దు, ఓవర్ టైం పనిచేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సో డోంట్ గివ్ అప్. మధ్యలో 10 రోజుల మీటింగ్ మానేసి 11వ రోజు వచ్చి నాకు ఆశ్చర్యకార్యం జరగలేదు అనొద్దు. నో, లెట్ గాడ్ వర్క్. దేవుడు పని చేయనివ్వండి. ఈజ్ డిస్ట్రాయింగ్. ఎందుకు ఇంత లేట్ అవుతుంది? దేవుడికి ఎందుకు ఇంత టైం పడుతుందని ఒకవేళ అనుమానాలు ఉన్నాయా? మీ కుటుంబంలో ఉన్న స్టబర్న్ పీపుల్, సైతానికి డోర్లు తెరిచిన వాళ్ళతో దేవుడు డీల్ చేస్తున్నాడు. వాళ్ళ స్టబర్న్ విల్ పవర్ ని మెండ్ చేస్తున్నాడు దేవుడు. గాడ్ రెస్పెక్ట్స్ ద విల్ పవర్. దేవుడు మీ విల్ పవర్ రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అందుకని వెయిట్ చేస్తున్నాడు వాళ్ళు మారాలని. వాళ్ళు మారే అవకాశం వాళ్ళకి ఇస్తూ దేవుడు వెయిట్ చేస్తున్నాడు. లేకపోతే ఒక్క క్షణం పట్టదు దేవుడికి మనుషుల యొక్క విల్ పవర్ పక్కన పెట్టేసి డిస్ట్రాయ్ చేసి అది చేయడం, మిరకల్ చేయడం. బట్ ఆయన కృప చూపవలనని ఆలస్యం చేస్తున్నాడు అని దేవుని వాక్యంలో ఉంది. సో లెట్ గాడ్ డూ ద వర్క్, బట్ యూ డోంట్ లూజ్ ఫెయిత్. మీరు ఫెయిత్ ని కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, పట్టుదలని కోల్పోవద్దు. దేవుడిని అడగండి. ఎందుకు టైం తీసుకున్న ఆశ్చర్యకారం జరుగుతుంది కాబట్టి సెలబ్రేట్ ద లిటిల్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. చిన్న సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. ఈ మార్పు ఇదివరకు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను. థ్యాంక్ యూ యేసయ్యా. హల్లెలూయా. ఇదివరకు నేను ఈ మార్పు చూడలేదు, ఇప్పుడు నేను చూస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ. సో సెలబ్రేట్ ది స్మాల్ థింగ్స్ దట్ గాడ్ ఇస్ బిగన్. అంటే దానికి చిహ్నము దేవుడు ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు అనే చిహ్నము. సో కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేయండి. స్తుతించండి దేవుడిని. హల్లెలూయా. The blood makes all the difference. In Jesus' name, in the name of Jesus, hallelujah. So దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను just a few confessions, చాలా ఉన్నాయి, బట్ ఈ రోజు నా just few, let us do it together. నేను చెప్తా ఉంటాను. Thank you Father for the benefits and the provision of the blood of Jesus Christ. యేసయ్యా, నీ యొక్క రక్తంలో ఉన్న ఆశీర్వాదమును బట్టి నీకు వందనాలు. నీ రక్తంలో తండ్రి మాకు ఇచ్చిన యొక్క ప్రొవిజన్ ని బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ తండ్రి, నీకు వందనాలు ప్రభా. యేసయ్య రక్తమును బట్టి నీకు వందనాలు. చెప్దామండి అందరం.
థ్యాంక్ యూ లార్డ్. తండ్రి యేసయ్య రక్తమును బట్టి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ప్రొవిజన్ అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐ స్టాండ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ టు ప్రొక్లెయిమ్ విక్టరీ ఓవర్ సిన్, విక్టరీ ఓవర్ సాటన్ అండ్ హిస్ ఏజెంట్స్ అండ్ ద వరల్డ్. యేసయ్య రక్తమును బట్టి నా పాపమును జయించాను, సైతానును జయించాను, ఈ లోకాన్ని జయించాను. హల్లెలూయా. జయించే కృపను, ప్రతిరోజు జయించే కృపను నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇది వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటిదిగా యేసయ్య రక్తము నీ పాపము కోసం చిందించబడింది అని మర్చిపోవద్దు. పాపాలు క్షమించబడకుండా మీరు వేరే అడగొద్దండి. ఫస్ట్ ఆస్క్ గాడ్. ఒకవేళ మీరు ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, ఇఫ్ యూ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్, మీరు ఆయన రాజ్యములోనికి ప్రవేశించడానికి ఒకటే ఒక మార్గం ఆయన రక్షకుడిగా అంగీకరించడమే. ఇంకెవరైనా మీ హృదయాలు యేసయ్యకి ఇవ్వకపోతే ఈ రోజున అడగండి, యేసయ్య నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నేను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నేను పాపిని, నీ దగ్గరికి వచ్చాను, నీవే నిజమైన దేవుడు అని నా హృదయంలో నమ్మి నా నోటితో ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను అని మీరు చిన్న ప్రార్థన కనుక చేసుకోగలిగితే మీరు రక్షణ పొందినట్లు. యు ఆర్ ఫర్గివెన్. హల్లెలూయా. యు హ్యావ్ యాక్సెప్టెడ్ ద లార్డ్ యాజ్ యువర్ సేవియర్. కాబట్టి అక్కడి నుంచి ఇట్స్ అ డోర్ దట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ అదర్ బ్లెస్సింగ్స్ అండి. అది ఆ క్షమాపణ పొందిన తర్వాత నవ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రూమ్ విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్, డెలివరెన్సెస్, హీలింగ్స్. సో మొట్టమొదటి పాపాలకి క్షమాపణ. పాపాన్ని క్షమించబడినప్పుడు మీరు పాపాన్ని జయించారు, సైతాన్ని జయించారు, లోకాన్ని కూడా జయించారు, జయిస్తూనే ఉంటారు మనం ఆయనను చూసే వరకు. సో థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హెల్పింగ్ మీ. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ విక్టరీ. Hallelujah. Over sin, over Satan and over the world. ఈ లోకము మీద, పాపము మీద, సైతాను వాడి యొక్క శక్తుల మీద, అట్లనే ఈ లోకము మీద యేసయ్య రక్తమును బట్టి జయించే కృపను నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. యేసయ్య నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని నైనా, నా జీవితం, మా కుటుంబంలో ఉన్న మారని మనుషులను నీ రక్త ప్రోక్షణ క్రిందకు తీసుకొని వస్తున్నాను ప్రభువా. లార్డ్, I bring every stubborn problem, every stubborn person under the blood of Jesus Christ. నీ యొక్క రక్త ప్రోక్షణ క్రిందకు నేను తీసుకొని వస్తున్నాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీ stubborn problem, నేను ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభువా నీ రక్త ప్రోక్షణ క్రిందకు నేను తీసుకొని వస్తున్నాను ప్రభువా. I'm bringing Lord under the blood of Jesus Christ. Hallelujah, hallelujah. అట్లనే Lord, I plead the blood of Jesus Christ from the crown of my head to the tip of my toes. నడినెత్తి నుంచి అరికాలు వరకు నా మీద, నా బిడ్డల మీద, నా భర్త మీద, నా భార్య మీద యేసయ్య నీ యొక్క రక్తమును ప్రోక్షిస్తున్నానయ్యా. ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎందుకు? ఈ రక్తము మీకు గుర్తుగా ఉండును అన్నాడు. ఈ రక్తమును చూచి నేను దాటిపోయేదను, ఈ రక్తమును చూచి ఏ తెగులు నీ మీదకి రాదు. బికాస్ ఆఫ్ ద బ్లడ్ నో ప్లేగ్ ఇన్ ఈజిప్ట్ విల్ కమ్ టు యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐ సోక్ మై లైఫ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నా జీవితాన్ని యేసయ్య రక్తములో నేను దాచి పెడుతున్నాను. నా జీవమును యేసయ్య రక్తములో నేను దాచి పెడుతున్నాను. హల్లెలూయా. Paralyze all satanic oppressions delegated against me with the blood of Jesus. యేసయ్య రక్తమును బట్టి నాకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి చీకటి అంధకార శక్తుల యొక్క ప్రభావాన్ని నేను paralyze చేస్తున్నాను. I render them powerless in Jesus name. వాటి యొక్క పవర్ ని తీసి వేస్తున్నాను because of the blood of Jesus. యేసయ్య రక్తమును బట్టి I hold the blood of Jesus as a shield. యేసయ్య రక్తము నాకు కవచము. I hold the blood of Jesus as a shield against any power that is against me in the name of Jesus. నాకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఒక్క సైతాను యొక్క అంధకార శక్తులకు వ్యతిరేకంగా యేసయ్య రక్తము నాకు కవచముగా నేను ధరించుకొని ఉన్నాను. హల్లెలూయా. By the blood of Jesus I stand against every distraction in the name of Jesus. యేసయ్య రక్తమును బట్టి నేను ప్రతి ఒక్క డిస్ట్రాక్షన్, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఒక్క డిస్ట్రాక్షన్ కి నేను against గా నేను యేసయ్య రక్తమును బట్టి నిలబడ్డాను. Let every door that I have opened to the enemy be closed forever with the blood of Jesus. నేను నా మాటల ద్వారా కానీ, నా కుటుంబంలో వాళ్ళ మాటల ద్వారా కానీ, లేకపోతే ఏదైనా పరిస్థితి ద్వారా కానీ, ఏదైనా శత్రువుకి డోర్ ఓపెన్ అయితే అది యేసయ్య రక్తమును బట్టి ఫరెవర్ మూయబడును గాక. వావ్, దట్ ఫరెవర్ ఇస్ ఫరెవర్. ఆ ఫరెవర్ ఇంకా ఫరెవర్, అది ఎప్పటికీ, ఈ రోజు రేపటి వరకు కాదు. హల్లెలూయా. లెట్ దట్ ఫరెవర్ బి ఫరెవర్ ఇన్ జీసస్ నేమ్. ఏదైనా యాక్సెస్ సైతానికి కనుక
కనుక మీ కుటుంబంలో ఓపెన్ అయ్యి ఉంటే, మీ మాటల ద్వారా కానీ, మీ క్రియల ద్వారా కానీ, మీ ఇంట్లో వాళ్ళ ద్వారా మాటల ద్వారా కానీ, యేసు నామంలో అది ఇంకెప్పటికీ యేసయ్య రక్తం ద్వారా క్లోజ్ చేయబడును గాక యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. Forever let it be closed. Any access to the enemy, let it be closed by the blood of Jesus Christ forever. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. I stand upon the word of God and I declare myself immovable in the name of Jesus. In the name of Jesus. I stand on the word of God and I declare myself immovable. I am immovable by the power of the enemy in Jesus' name. I am immovable by my circumstances in Jesus' name. I am established in the righteousness of God in Jesus' name. యేసయ్య నీతిలో నేను ఎస్టాబ్లిష్ చేయబడ్డాను in Jesus' name. Nothing can move me. No weapon that is formed against me will move me in Jesus' name. No trouble, no disaster, no plan of the enemy, no words of the enemy will move me in Jesus' name. Hallelujah, hallelujah. Any accusations కూడా నిన్ను మూవ్ చెయ్యవు యేసు నామంలో. రీక మరణ పంచుల వరకు వెళ్ళిన దేవుడు నేను బయటకు తీసుకొని వచ్చిన గాక యేసు నామంలో. త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఐ హావ్ బీన్ రిడీమ్డ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ డెవిల్. చెప్తారా నాతో ఇది? ఐ వాంట్ యూ టు సే విత్ మీ. త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్, త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్, త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఐ హావ్ బీన్ రిడీమ్డ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఎనిమీ. ఐ హావ్ బీన్ రిడీమ్డ్, ఐ హావ్ బీన్ రిడీమ్డ్. నేను సైతాను యొక్క కోరల నుంచి యేసయ్య రక్తము ద్వారా విడిపించబడ్డాను. యేసయ్య రక్తము ద్వారా విడిపించబడ్డాను. సైతాన్ యొక్క కోరల నుంచి యేసయ్య రక్తము ద్వారా విడిపించబడ్డాను. హల్లెలూయా. లైఫ్ స్ట్రీమ్ మినిస్ట్రీస్ ఏంటంటే అండి, లైఫ్ స్ట్రీమ్ మినిస్ట్రీస్ ప్రత్యేకత చెప్తున్నాను. జస్ట్ వాక్యం చెప్పి క్లోజ్ చేసేయచ్చు. బట్ నార్మల్ పీపుల్ లీడర్స్ గా అయ్యేంత ట్రైనింగ్ LSM లో మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. yes or no? Just normal people are being trained as leaders. Leaders are being trained as legends. So if you are a sincere student here, you are going to become a leader who can bring so many people. Yes or no? అవునా కదా? జయించే వారిగా మీరు తయారవుతున్నారు. Through the blood of Jesus, I have been redeemed out of the hands of the devil, and then I walk in the light. I walk in the light of Jesus Christ. Hallelujah. And the blood cleanses me from all sins. From all sins. Hallelujah. నేను యేసయ్య యొక్క వెలుగులో నడుస్తున్నాను. యేసయ్య రక్తము నన్ను ప్రతి పాపము నుంచి విడిపించింది. Through the blood of Jesus, I have the life of God in me. Oh my God, this is powerful. యేసయ్య రక్తము ద్వారా దేవుని జీవము నాలో ప్రవహిస్తుంది. యేసయ్య రక్తము ద్వారా ఆయన పునరుద్ధాన శక్తి నాలో ప్రవహిస్తుంది. అసలు దేవుడు మనిషిలో ఉండడం ఏంటండి? హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ ఇట్? దేవుడు ఇంత గొప్ప దేవుడు మన హృదయంలో ఉండడానికి కారణం ఏంటి? రక్తము చిందించబడింది. హల్లెలూయా. త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఐ హావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ. దేవుని జీవం నీలో ఉంది. పిల్లలు పుట్టట్లేదక్క, ప్రెగ్నెన్సీ రాదన్నారక్క. రిమెంబర్, గాడ్స్ లైఫ్ ఈజ్ ఇన్ యూ. దేవుని జీవం నీలో ఉంది. హల్లెలూయా. మే యువర్ womb be activated in the name of Jesus. The blood of Jesus is in you. Through the blood of Jesus I have access to the presence of God. Hallelujah. Through the blood of Jesus I have access to the presence of God. Through the blood of Jesus I paralyze and cut off demonic attacks in my life. Hallelujah. దేవుని యొక్క రక్తము ద్వారా నేను సైతాను యొక్క అటాక్స్ అని నేను జస్ట్ కట్ చేసేస్తున్నాను యేసు నామములో. I silence the enemy. I silence the accusations because of the blood. సైతాను నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి మాటని యేసు రక్తము ద్వారా వాడి నోరు మూయిస్తున్నాను in the name of Jesus. If there is anything in me that is not of God, I don't want it. దేవునికి సంబంధము లేనిది, దేవునికి ఇష్టము లేనిది నా జీవితంలో ఏదైనా ఉంటే నాకు అది వద్దు ప్రభువా. యేసయ్య రక్తము ద్వారా దానిని నేను తీసివేసుకుంటున్నాను. వాట్ ఎవర్ ఈజ్ నాట్ గాడ్స్ విల్, ఇట్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ మై లైఫ్ ఇన్ జీసస్ నేమ్. చాలా కేర్ఫుల్గా ఉండండి. దేవునికి ఇష్టం లేనిది, దేవునికి ఇష్టం లేని పాపము ఎంటర్టైన్ చేయొద్దు. లెట్ ద బ్లడ్ ఆఫ్ ద క్రాస్ స్టాండ్ బిట్వీన్ మీ అండ్ ఎనీ డార్క్ పవర్ డెలిగేటెడ్ అగేన్స్ట్ మీ. This is so precious. I want you to say this. Let the blood of Jesus stand between me and the dark power. ఈ లోకంలో ఉన్న ఐగుప్తుకు నాకు మధ్యలో ఆ డిమార్కేషన్ కోడ్ ఏంటంటే యేసు రక్తము. హల్లెలూయా. యేసయ్య రక్తము ఈ లోకంలో ఉన్న చీకటికి నాకు మధ్యలో నిలబడింది. Let the blood of the cross, blood of Jesus stand in between me and the dark powers of this world that are delegated against me. I curse every work of darkness in my life to dry to the roots by the blood of Jesus Christ. ప్రతి డార్క్ పవర్ అది వేర్లతో సహా ఎండిపోవును గాక. నా జీవితంలో పని చేస్తున్న ప్రతి డార్క్ పవర్ అది వేర్లతో సహా ఎండిపోవును గాక. I curse every work of darkness. I curse once again I'm saying, I curse every work of darkness in my life to dry to the roots by the blood of Jesus. I defeat, paralyze
and erase failure, shame, marital problems, demonic programs, generational curses by the blood of Jesus. I defeat, paralyze, and erase failure, shame, marital problems, demonic programs, generational curses by the blood of Jesus Christ. ఇవన్నీ ప్రార్థనలో మెడిటేషన్ ద్వారా కన్నీటితో రాసుకున్నవి నేను మీకు ఇస్తున్నాను. సిస్టర్ ఇస్తున్నారు కదా అని తేలికగా తీసుకోవద్దు. ప్లీజ్ డోంట్ లుక్ డౌన్. ప్లీజ్ యూ వోంట్ రిసీవ్ బ్లెస్సింగ్. మీరు యథార్థంగా విశ్వాసంతో హృదయపూర్తిగా నమ్మి చెప్పినప్పుడు మీరు దాని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. This is my sincere prayer that everyone in the group should be blessed. God bless you. Thank you, Lord. తండ్రి, ఈ కన్ఫెషన్స్ అన్నిటిని బట్టి నీకు వందనాలు. యేసయ్యా, నీ యొక్క రక్తము ద్వారా I declare everyone, Lord, ఎవరైతే విశ్వాసంతో యాక్సెప్ట్ చేశారో, విశ్వాసంతో ప్రభువా రిసీవ్ చేసుకున్నారో, I pray in the name of Jesus that everyone will be blessed and తండ్రి నాయనా will be an overcomer in the name of Jesus. In the name of Jesus. తండ్రి, నీకెంతో వందనాలు. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నజరేయుడైన యేసు నామములో హెల్ప్ us to walk in the victory. నువ్వు ఇచ్చిన విక్టరీలో మేమందరం నడవడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభువా. తండ్రి, ఎవరు ఓడిపోయిన జీవితాన్ని జీవించకుండా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభువా. నీకే ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్యా, ఐగుప్తులో మీ మీద నేను ఆ యొక్క రక్తమును చూచి నేను దాటిపోయేదను అన్నావు ప్రభా. ఈ రోజున యేసయ్య రక్తమును చూచి ప్రభా ప్రతి శాపము నుంచి విడుదల, ఆయన ప్రతి ఒక్క దరిద్రము నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, చీకటి శక్తుల నుంచి విడుదల ప్రభా నీవు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ బంగారు హస్తాలకి సమర్పించుకుంటూ నీకే ఎంత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.